యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని. షోమ్రోనుకు రెమల్యా కుమారుడు రాజు. మీరు నమ్మకుండిన యెడల స్థిరపడక ఉందురు, మీరు నమ్మకపోతే స్థిరపరచబడరు అని చెప్పాడు. చెప్పి దానికి దేవుడు సూచన అడగమని దేవుడే సూచన ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన సూచన మనం ఇంతవరకు చూసాం. అయితే దేవుడు చెప్పిన సూచన ఇచ్చిన అహాజు కానీ దావీదు వంశస్థులు కానీ ఇద్దరు నమ్మలే. కాబట్టి వాళ్ళు ఎలా నాశనం అయ్యారు, ఎలా నమ్మలేకపోయారు, ఎలా నాశనం అయ్యారు అన్నది ఇక్కడ చదువుకోబోతున్నాం. 17వ వచనం, యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితరుల కుటుంబపు వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజు నీ మీదకి రప్పించును. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే నమ్మలేదు ఆయన మాటని, ఆయన ఇచ్చిన సూచనను అంగీకరించలేదు. కాబట్టి ఏం చెప్తున్నాడు, యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితరుల కుటుంబం వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. నీవు ఏ అష్షూరునైతే ఆధారం చేసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నావో అదే అష్షూరు నీ మీదకి వస్తాడు. ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పించును. అంతకుముందు ఎవరిని చూసి భయపడ్డాడు అంటే అహాజు రాజు సిరియా రాజు అయిన రెజీన్ను చూసి భయపడ్డాడు, ఇశ్రాయేల్ రాజు అయిన పెకహను చూసి భయపడ్డాడు. దానికి దేవుడు ఏం చెప్పాడు, 16వ వచనం, కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశం పాడు చేయబడును అని చెప్పాడు. ఇక 3 సంవత్సరాల్లో ఆ ఇద్దరు రాజులు లేకుండా పోతారు అని చెప్పాడు. చెప్పి ఏం చెప్తున్నాడు మరలా, యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితరుల కుటుంబం వారి మీదికిని శ్రమ దినములను, అంటే ఏ శ్రమ దినాలు, ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినములు. ఆ రోజు ఎఫ్రాయిము వచ్చి దేశ సరిహద్దులో నిలబడినప్పుడు ఎంత శ్రమ వచ్చిందని బాధపడ్డావో అంతకంటే శ్రమ దినాలని దేవుడు నీ మీదకి రప్పించబోతున్నాడు, నీ జనం మీదకి. ఎలా? ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పిస్తాడు. ఎఫ్రాయిము చూసి భయపడ్డావు, ఎఫ్రాయిము ఎవరికి భయపడుతున్నాడో ఆ అష్షూరు రాజు నీ మీదకి రాబోతున్నాడు. ఎఫ్రాయిము వచ్చినప్పుడు ఎంత శ్రమ పెట్టబడ్డావో అంతకు మించిన శ్రమ రాబోతుంది. ఎందుకంటే నీవు నా మాటను వినలేదు కాబట్టి స్థిరపరచబడవు అని చెప్తున్నాడు ఈ 17వ వచనంలో. అర్థమైంది కదా? ఇప్పుడు మరొకసారి దాన్ని చదివి తర్వాత వచనాలకు వెళ్దాం. యెహోవా నీ మీదికిని నీ జనం మీదికిని నీ పితరుల కుటుంబం వారి మీదికిని శ్రమ దినములను ఎఫ్రాయిమును యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకును రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజును నీ మీదకి రప్పించును. అష్షూరు రాజు నీ మీదకి వస్తాడు. ఏ అష్షూరు రాజునైతే ఆశ్రయించావో ఆ అష్షూరు రాజు నీ బాధకు కారణమవుతాడు, నీ నాశనానికి కారణమవుతాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు అష్షూరు దండయాత్ర ఎలా జరుగుతుందో చూద్దాం. 18వ వచనం, ఆ దినమున అంటే అష్షూరు రాజు వచ్చే దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఏలగొట్టి పిలుచును. అవి అన్నీ వచ్చి మెట్టల లోయలలోను బండల సందుల్లోను ముండ్ల పొదలన్నింటిలోను గడ్డి బేర్లన్నింటిలోనూ దిగి నిలుచును. ఇక్కడ ఈ అష్షూరు సైన్యాన్ని దేవుడు ఎలా పోలుస్తున్నాడు అంటే ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలు. మనకు తెలుసు కదా, దేవుడు 10 తెగుళ్ళు రప్పించాడు ఐగుప్తు దేశం మీదకి. అందులో 4వ తెగులు పేలు కానీ, తర్వాత మిడతలు కానీ, తర్వాత ఈగలు రప్పించాడు, ఈగలు వచ్చాయి. ఇలా ఏంటంటే ఈ కీటకాలు ఎంత దాడి చేసావు, ఎన్ని ఈగలు వచ్చాయి, ఎన్ని పేలు వచ్చాయి, ఎన్ని మిడతలు వచ్చాయి, ఈ కీటకాలు విస్తారంగా వచ్చాయి వాళ్ళకి. అంటే వాళ్ళు వాటిని తీసుకోలేకపోయారు. అన్ని ఈగలు, అన్ని పేలు, అన్ని కీటకాలు వచ్చాయి. అంటే ఆ తెగులు అంత విస్తారమైనటువంటి సైన్యం రాబోతుంది. ఐగుప్తు నదుల అంతమందున్న, అంటే నైల్ నది
అటువైపు ఉండేటువంటి ఐగుప్తులో ఉండేటువంటి జోరీగలు అంటే ఆ రోజు ఐగుప్తు దేశం మీదకి ఎలాంటి కీటకాలు వచ్చాయో, ఎంత విస్తారంగా వచ్చాయో అలా జోరీగల్లాగా వస్తారు. ఎవరు? సైనికులు. కొద్దిమంది కాదు, నువ్వు వాళ్ళని ఎదురించలేవు, వాళ్ళని గెలవలేవు. ఒక గుంపు వస్తే ఓకే, 2 గుంపులు వస్తే పర్వాలేదు. కానీ ఆ రోజు దేవుడి తెగుల్లో భాగంగా వచ్చాయే అన్ని కీటకాలని ఎవరేం చేయగలరు? ఎంతమంది సైనికులు అయితే మాత్రం ఏం చేయగలరు? అది అంటున్నాడు. ఆ దినమున అంటే అష్షూరుని మీదకి వచ్చే దినం ఎలాగుంటుందంటే, ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలు వచ్చినట్టుగా ఒకప్పుడు అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవి జోరీగలు, కాస్త అదిలించుకోవచ్చు జోరీగల్ని. కానీ కందిరీగలు ఉంటాయి. జోరీగలకి కందిరీగలకి తేడా తెలుసా? జోరీగ చెవి దగ్గర తిరుగుతూ ఉంటే మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అసౌకర్యంగా అనిపిస్తుంది, విసుగు వస్తుంది, అదిలించుకుంటూ ఉంటాం మాటికి. మరలా వచ్చి జుయ్యి అంటుంటుంది జోరీగా. కానీ కందిరీగ అనుకో, అదిలిస్తే పోదు, మనం పోవాల్సిందే. మనం పోతే వదిలిపెడుతుందా కందిరీగ? మనం పరిగెత్తామనుకో కందిరీగ వదిలిపెట్టేస్తుందా? వెంటబడుతుంది, వెంటబడి కరుస్తుంది, అది కొడుతుంది. అది ఒకసారి కందిరీగ కుట్టిందనుకోండి, ఎలాగుంటుంది? 3 రోజుల పాటు ఆ చర్మంతో ఉబిగిపోతుంది, ఎర్రగా కమిలిపోతుంది, అది మంట, నొప్పి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకప్పుడు మీ పితరులు ఐగుప్తు దేశంలో జోరీగలు ఎలాగుంటాయో అనుభవించారు, చూశారు. ఐగుప్తులు ఎలా శ్రమపడుతున్నారో చూశారు కల్లారా. ఈసారి మీ మీదకి అష్షూరు నుంచి కందిరీగలను పిలిపిస్తారు. ఐగుప్తులు తేడాగా ప్రవర్తిస్తే జోరీగలు పంపించారు, దానికే చేతులెత్తి దండం పెట్టారు. ఈసారి మీ మీదకి కందిరీగలు తీసుకొని వస్తాను, అంత విస్తారంగా తీసుకొని వస్తాను. ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున్న జోరీగలను అష్షూరు దేశంలోని కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. వాటంతటికి అవి రావట్లే, యెహోవా ఈలగొట్టి పిలుస్తున్నాడు. అంటే సైనికుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సైనికులు ఎలాంటి వాళ్ళు అంటే, అష్షూరు సైనికులు కందిరీగలు లాంటి వాళ్ళు, అతి క్రూరమైనటువంటి సైనికులు వాళ్ళు. వాళ్ళకి కనికరం అనేది ఉండదు. చిన్న పెద్ద, ముసలి ముతక, స్త్రీ పురుషులు ఏమీ తేడా చూడరు. వాళ్ళు నరుక్కుంటూ పోవడమే. కఠినాత్ములు, కందిరీగలు లాంటి వాళ్ళు. కందిరీగ చిన్నపిల్లని కొడుతుందా? కందిరీగ చిన్నపిల్లని కొడుతుందా? ముసలిని కొడుతుందా? దానికి తెలిసింది కొట్టడమే, చిన్న పెద్ద దానికి తెలియదు పాపం. యెహోవా ఈలగొట్టి పిలుస్తాడు. ఎందుకు యెహోవా ఈలగొట్టి పిలిచాడు అంటే, దేవుణ్ణి నిరాకరించి మనుషుల సహాయం కోసం పరుగులెత్తారు కాబట్టి. అహాజు కానీ అతని సభికులు కానీ దేవుని పక్కన పెట్టి మనుషుల సహాయాన్ని ఆశ్రయిస్తే వాడు వర్ధిల్లడు. ఏ సహాయం కోసం అయితే వెళ్ళాడో అదే నాశనానికి కారణమవుతుంది. దేవుని పక్కన పెట్టి మనం ఏ సహాయానికి వెళ్ళినా అది మన నాశనానికి కారణమవుతుంది. ప్రస్తుతానికి అది మేలుగా కనబడవచ్చు, కానీ అది చివరికి నాశనంగా తట్టేసేస్తుంది, మన నెత్తికే చుట్టుకుంటుంది. మనం బైబిల్ చరిత్ర అంతా చూస్తే దేవుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తే అదే ప్రమాదంగా మారే పరిస్థితి దాపురించింది. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇర్మియా ఒక మాట మాట్లాడతాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుంచి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకునేవాడు. శరీరులు, మనిషి అంటే శరీరంలో ఉన్నవాడే కదా. శరీరంలో ఉన్నవాడంటే ఏదో ఒక రోజు చచ్చిపోయేవాడే కదా. దేవుని వదిలిపెట్టి చచ్చిపోయే మనిషి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయంటే వాడు ఎంతకాలం ఉంటాడు? వాడు చేసే సహాయం ఏ పాటిది? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎలాంటి వాడంటే,
వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అరుహా వృక్షం అంటే ఈ ఎడారి మొక్కలు ఉంటాయి, ముళ్ళుగా ఎడారి మొక్కలు ఉంటాయే, అవి అరుహా వృక్షాలు అంటే మనుషులను ఆశ్రయించడం అంటే ఎడారిలో పెరగడం లాంటిది. దాని మీద వర్షం పడదు, నీళ్ళుండవు, ఏదో బతుకుతుంటుంది పేరుకు, అంతే, పేరుకు మాత్రమే బతుకుతుంటుంది, ఏమాత్రం తేమ ఉండదు, అంత ఎడారి. దేవుని వదిలిపెట్టినోడు ఇలా బ్రతుకుతాడు. 121వ కీర్తనలో భక్తుడు అద్భుతమైన మాటను ప్రయోగిస్తాడు. 121వ కీర్తనలో అంటే ఈ కీర్తన రాసినటువంటి భక్తులు ఎంత అద్భుతంగా దేవుని అర్థం చేస్తున్నారు చూడండి. మొదటి వచనం, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. తర్వాత చూడండి 127వ కీర్తనలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా ఒక పట్టణాన్ని కాపాడట్లేదంటే దానికి కాపలా అనవసరం. యెహోవా కాపాడకపోతే ఎంతమంది ఎదురించినా సరే ఓడిపోతుంది. మనుషులను ఆధారం చేసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది. చూడండి, ఆ దినమున ఐగుప్తు నదుల అంతమందున జోరీగలను అశ్షూరు దేశమున కందిరీగలను యెహోవా ఈలగొట్టి పిలుచును. అవి అన్నీ వచ్చి మెట్టల లోయలోను బండల సందుల్లోను ముండ్ల పొదలన్నింటిలోను గడ్డి పీళ్ళన్నింటిలోనూ దిగి నిలుచును. జోరీగలతో కందిరీగలతో సైన్యాన్ని పోలుస్తున్నాడు. ఎక్కడ చోటు కనబడితే అక్కడ నిలబడతాయి. సందులు కానీ బండపేటలు కానీ గడ్డి కానీ అన్నింటిలో నిలవబడతాయి. సైన్యం అంత విస్తారంగా వస్తుంది అశ్షూరు సైన్యం. ఎందుకని? దేవుని వదిలిపెట్టి అశ్షూరును ఆశ్రయించాడు కాబట్టి. అశ్షూరే ఈ వ్యక్తికి నాశనానికి కారణమైంది. దేవుని వదిలిపెట్టి శరీరుల్ని ఆధారం చేసుకున్నాడు కాబట్టి. మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీదనే ఆధారపడాలి. మనుషుల మీద ఆధారపడ్డామా అదే మన నాశనానికి మొట్టమొదటి మెట్టు. కానీ మన బలహీనత ఏంటంటే ఏదైనా సమస్య వస్తే మనుషుల మీదనే ఆధారపడదు. దేవుడి మీద ఆధారపడితే సమాధానం ఇస్తాడు ఆయన. ఎంత ఆలస్యమైన సమాధానం ఇస్తాడు ఆయన. కానీ మనుషుల మీద ఆధారపడ్డాం అనుకో, మనకంటే ముందే పోతారు వాళ్ళు. మనం ఎవరినైతే నమ్ముకుంటామో మనకంటే ముందు పోతారు వాళ్ళు. అప్పుడు వెక్కిరించబడతాం, అవమానించబడతాం. ఈ వ్యక్తినా మనం నమ్ముకున్నది, ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడని నేను అనుకున్నాను. మన చేతులతోనే మనం వాళ్ళు పాడిని మోస్తూ ఉన్నప్పుడు, వాళ్ళని ఎత్తుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి నన్ను కాపాడతాడు అనుకుంటే ఈ వ్యక్తిని నేనే మోయాల్సిన పరిస్థితి వచ్చిందేంటి? తర్వాత చూడండి 20వ వచనం, ఆ దినమున, ఏ దినమున? పైన 18వ వచనంలో ఆ దినం అన్నాడు. ఏ దినం? అశ్షూరు సైన్యం వచ్చినటువంటి ఆ దినం. యుద్ధం అయిపోయింది. ఇప్పుడు 20వ వచనంలో ఆ దినం, యుద్ధం అయిపోయినటువంటి దినం. యుద్ధం అయిపోయిన తర్వాత దేశం ఎలాగ ఉంటుంది? ఆ దినమున యెహోవా నది, అంటే ఏ నది? యూఫ్రటీసు నది అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను, అనగా అశ్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డమును కూడా గీచివేయును. ఇది మనకు అర్థం కావాలంటే సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం మనకు అర్థం కావాలి. ఇక్కడ దేవుడు ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితిని చూపెడుతున్నాడు ఇశ్రాయేలులకి లేదా యూదులకి అనేది అర్థం కావాలంటే సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయం. పిమ్మట అమ్మోను రాజు మృతునందగా అతని కుమారుడుగు హానూను అతని రాజ్యం ఏలుచుండెను. ఇక్కడ అమ్మోను రాజు చనిపోయాడు. చనిపోగానే ఆయన కొడుకైన హానూను సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇది తెలుసుకున్నటువంటి దావీదు ఏం చేశాడు అంటే, అమ్మోను రాజు నా స్నేహితుడు కదా, ఆయన చనిపోయాడు కాబట్టి కొడుకు బాధలో ఉంటాడు అని ఓదార్చడానికి కొంతమందిని పంపించాడు. ఓదార్చరండి, నా కొడుకు నా స్నేహితుని కొడుకు కాబట్టి ఓదార్చరండి, ఏం పర్లేదు, మీ నాన్న చనిపోయాడని బాధపడద్దు, నీ మీదకి ఎవరైనా వస్తే నేనున్నాను నీకు పక్కనే, నా కబురు పెట్టు అనేటట్టుగా ఓదార్చడానికి పంపించాడు దావీదు కొంతమందిని. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఈ హానూనుకి ఈ సలహాదారులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్పారు?
మీ నాన్న చనిపోయాడు కాబట్టి నిన్ను ఓదార్చడానికి దావీదు దూతలను పంపించాడని అనుకుంటున్నావా? కాదు కాదు, మీ నాన్న చనిపోయాడు, నీకు వయసు లేదు కాబట్టి ఇదే అదును అనుకొని ఈ దూతలను పంపించి నీ రాజ్యంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కనుక్కొని వేగు చూచి వాళ్ళు వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత యుద్ధానికి వచ్చి యుద్ధం చేసి నిన్ను చంపేసి రాజ్యాన్ని తీసుకుంటారు. ఈ నెపంతో మీ నాన్న చచ్చిపోయాడని నెపంతో వచ్చారంతే తప్ప ప్రేమతో రాలేదు అని వీళ్ళు మాటలు చెప్పారు. దాన్ని నమ్మాడు హానూను. వాస్తవానికి వచ్చింది ఓదార్చడానికి. చూడండి, అదే కదా చెప్పుడు మాటలు ఎలాగుంటాయి. చెప్పుడు మాటలు ఎలాగుంటాయంటే చాలా తీయగా ఉంటాయి. అవి కడుపులోకి దిగిపోతాయంట. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు. కొండెగాని మాటలు ఎలాగుంటాయి? రుచిగల భోజ్యములు. అవి కడుపులోకి దిగిపోతాయంట, చాలా టేస్టీగా ఉంటాయి. సాడీలు, అదే కొండలు చెప్తూ ఉంటారు కదా, చాలా రుచిగా ఉంటాయి, అలా లోపలికి వెళ్ళిపోతుంటాయి. అది నిజమా అబద్ధమా ఆలోచించాం. 2వ వచనం, దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హానూనుకు ప్రత్యుపకారం చేతుననుకొని అతని తండ్రి నిమిత్తం అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపించెను. దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల గనులు తమ రాజుకు హానూనుతో ఇలాగ మనవి చేసిరి, నీ తండ్రిని సన్మానించుటకే దావీదుని యొద్దకు ఓదార్చువారిని పంపినని నీవు అనుకొనుచున్నావా? ఈ పట్టణమును నాశనం చేయవలనని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా? ఇవి కాని మాటలు, లేని మాటలు. ఇప్పుడు 4వ వచనం చూడండి, అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగము గడ్డము గొరిగించి వారు తొడుక్కొనిన బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. ఏం చేశాడంట? గడ్డం కొరిగించాడంట, వారి పిరుదుల మట్టుకు ఆ బట్టలు కత్తిరించాడంట. ఎంత అవమానం అది! సగం గడ్డం కొరిగించాడు, బట్టలు సగం కత్తిరించాడు. తర్వాత చూడండి 5వ వచనం, ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునొందిరని వారిని ఎదుర్కొనుటకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు యెరికో పట్టణం ముందు ఆగి అటు తర్వాత రండని వారితో చెప్పుడనెను. దావీదు దృష్టికి మనలను మనం హేయపరుచుకుంటామని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపించి ఇక్కడ నుంచి యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఎప్పుడైతే దావీదు పంపించిన మనుషుల్ని గడ్డం కొరిగించారో, వారి బట్టలు కొరిగించారో, అది విపరీతమైన అవమానానికి కారణమైంది. ఇప్పుడు నాకు గడ్డం పెరిగింది, నేను కత్తిరించుకున్నాను గౌరవంగానే ఉంటుంది. లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కత్తిరించంటే వాళ్ళు కత్తిరిస్తే బాగానే ఉంటుంది. కానీ నన్ను బలవంతంగా నా గడ్డం కొరిగారనుకో, అది అవమానం. నాకు వెంట్రుకలు పెరిగినప్పుడు మంగళ షాప్కి వెళ్తాను, వాళ్ళు ఏం చేస్తారు? కత్తిరిస్తారు, నేను డబ్బు ఇచ్చి వస్తాను, బాగానే ఉంటుంది. కానీ బలవంతంగా నాకు వెంట్రుకలు కొరిగారనుకో, అది అవమానం. బలవంతంగా గడ్డం కొరిగారనుకో, అది బలవంతంగా గడ్డం కొరిగారనుకో అవమానం. ఇది మనసులో పెట్టుకోండి. ఇది ఒక యుద్ధానికి కారణమైంది. అమ్మోను దేశం నాశనమైంది. ఇప్పుడు దేవుడు దీన్ని మాట్లాడుతున్నాడు చూడండి. ఆ దినమున యెహోవా నది యూఫ్రటీసు అద్దరి నుండి కూలికి వచ్చు మంగళ కత్తి చేతను, అష్షూరు దేశాన్ని ఏమంటున్నాడు? మంగళ కత్తి అంటున్నాడు. ఏం చేస్తుందంట? అనగా అష్షూరు రాజు చేతను తల వెంట్రుకలను కాళ్ళ వెంట్రుకలను క్షౌరం చేయించును, అది గడ్డమును కూడా గీచివేయను. అష్షూరు రాజు వచ్చి వెంట్రుకలు కొరిగేస్తాడంట, గడ్డం కొరిగేస్తాడంట, కాలు వెంట్రుకలు కొరిగేస్తాడంట. అష్షూరు రాజుని మంగళ కత్తితో పోలుస్తున్నాడు బలవంతంగా. ఎంత అవమానం! ఒక వ్యక్తి మనల్ని బలవంతంగా పట్టుకుని గుండు కొరికి గడ్డం కొరికి కాలుకున్నటువంటి వెంట్రుకలు కొరిగేస్తే ఎంత అవమానం! బోడి చేయడం అంటారు దాన్ని. బలవంతంగా వెంట్రుకలు కత్తిరించడం అన్నది అవమానానికి గుర్తుంది. మరణం కంటే అవమానకరమైంది. దేశాన్ని ఏమీ లేకుండా దిగంబరినిగా చేస్తాను, ఒట్టిదిగా చేస్తాను, మొత్తం అంతా గొరిగి వేస్తాను అష్షూరు అనే మంగళ కత్తి చేత అని మాట్లాడుతున్నాడు. 21వ వచనం, ఇది పోలిక. ఈ పోలిక ఎప్పుడు అర్థమవుతుంది? 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో హానూను చేసినటువంటి అవమానం గుర్తుంటే ఈ పోలిక అర్థమవుతుంది. ఎవరు అన్నారు ఈ మధ్య, అదేంటి దేవుడు షేవింగ్ చేస్తాడంట అనేటట్టుగా మాట్లాడతాడు. దేవుడు షేవింగ్ చేస్తాడని చెప్తూ ఉన్నది సమూయేలు 2వ గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ పోలుస్తున్నాడు. ఆ రోజు
దావీదు సేవకులు ఎలాంటి అవమానాన్ని ఎదుర్కొని యెరూషలేములకు రాకుండా యెరికో సరిహద్దులో మిగిలిపోయారో, వారి గడ్డం పెరిగేంత వరకు ఆగిపోయారో, దేశంలోకి రాకుండా అవమానానికి భయపడి, అలా మొత్తం దేశమంతా అవమానపరచబడతారు. దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ కూడా అవమానకరంగా అందరూ బోడి తలలు వేసుకొని, బోడి ముఖాలు వేసుకొని ఉంటే ఎంత అవమానంగా ఉంటుంది. దీన్ని మాట్లాడుతున్నాడు దేవుడు, అష్షూరుని మంగళకత్తిలాగా పోలుస్తూ. తర్వాత 21వ వచనం, ఆ దినమున, మూడోసారి మరలా ఆ దినం. ఏ దినం? ఈ మంగళకత్తి చేత మొత్తం అంతా క్షవరం అయిపోయిన తర్వాత ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రె పిల్లలను పెంచుకొనగా అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఎలాగనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెలను తిందురు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత అంట, ఆ దినమున ఒకడు ఒక చిన్న ఆవును 2 గొర్రె పిల్లలను పెంచుకొనగా, ఒక చిన్న ఆవుని 2 గొర్రె పిల్లలను పెంచుకుంటున్నాడు. మొత్తం అన్నీ 3. అయితే అవి పాలు ఇస్తాయి కదా. ఆ పాలు ఇచ్చినప్పుడు అంట, అవి సమృద్ధిగా పాలిచ్చినందున, ఎందుకు సమృద్ధిగా పాలిచ్చాయి? ఎందుకంటే దేశమంతా బీడైంది, దేశమంతా గడ్డే. అంతకుముందు ఎలాగుండేది? పొలాలు ఉండేటివి, పొలాల్లోనికి వెళ్ళేవి మేసేదానికి లేదు. ఏ పొలానికి వాళ్ళు కంచి వేసుకునేవాళ్ళు, దూరంగా వెళ్ళాలి, గడ్డి తినాలి. కానీ ఇప్పుడేంటంటే దేశమంతా బీడు భూమే, అంతా గడ్డే, జనాలు లేరు, పశువులు లేవు. ఒక చిన్న ఆవు 2 గొర్రెలు ఏమైపోయాయి? అవి ఇచ్చినటువంటి పాలు సమృద్ధి అయిపోయాయి ఆ వ్యక్తికి. పంట పండించాల్సిన అక్కర లేదు, పంట లేదు ఇక్కడ, ధాన్యం లేదు ఇక్కడ. చూడు, అవి సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలైనగా ఈ దేశంలో విడవబడిన వారందరూ పెరుగు తేనెను తిందురు. ఫలాలు లేవు, ధాన్యం లేదు, పెరుగు తేనె తింటున్నారు. తేనె అంటే అడవి నుంచి వచ్చేటువంటిది, పెరుగు అంటే జంతువుల నుంచి వచ్చేది, పశువుల నుంచి వచ్చేది. మరి పొలం పెట్టట్లేదా? ధాన్యం పండించట్లేదా? ఆకుకూరలు కూరగాయలు లేవా? పండించే వాళ్ళు లేరు. ఎందుకంటే ఈ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత దేశంలో మిగిలింది ఎవరు అంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, వికలాంగులు మిగిలారు. పనికొచ్చే వాళ్ళు, వీళ్ళు భవిష్యత్తులో తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు బలంగా ఉన్నారు, పుష్టిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారనే వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయాడు చెరలోకి. ఎవడైతే వీళ్ళ వల్ల ఏమీ కాదు, వీడికి చెయ్యి సరిగ్గా లేదు, కళ్ళు సరిగ్గా లేదు, మూతి సరిగ్గా లేదు, కాలు సరిగ్గా లేదంటే వాళ్ళను ఉంచాడు. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి పొలం పండించుకోవడానికి పనికిరారు వాళ్ళు. ఒక ఆవుని 2 గొర్రెల్ని వాళ్ళకి సరిపడా పాలు ఇచ్చేటట్టుగా వాళ్ళు మేపుకుంటూ ఉన్నారు. అవి విస్తారంగా పాలు ఇస్తున్నాయి, అవి సరిపోతున్నాయి, ఇక పంట పండించడానికి లేదు. అంటే దేశం అంతా బీడైపోయింది. దేశంలో పంట లేదు, ధాన్యం లేదు, ఆహారం లేదు, తేనె పెరుగు తింటున్నారంట. 23వ వచనం, మరలా 4వసారి, ఆ దినమున 1000 వెండి నాణెములు గల విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కస చెట్లను పెరుగును. ఆ రోజు దేశంలో అంట, ఒకప్పుడు యుద్ధం జరగకముందు ఎలాగుండేది? 1000 వెండి నాణ్యాల విలువ కలిగినటువంటి భూమి. ఈ భూమి ఎంత అంటే 1000 వెండి నాణ్యాలు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే 1000 ద్రాక్ష చెట్లు ఉన్నాయి లోపల. బాగా కాస్ట్లీ ల్యాండ్, ఖరీదైనటువంటి భూమి. దాన్ని కొనడానికి కూడా ఎవరికి స్తోమత లేదు, అంత ఖరీదైనటువంటి భూమి అంట. ఆ దినమున 1000 వెండి నాణెములు విలువ గల 1000 ద్రాక్ష చెట్లుండు ప్రతి స్థలమున గచ్చ పొదలను బలురక్కస చెట్లను పెరుగును. ఈ ద్రాక్ష చెట్ల స్థానంలో గచ్చ పొదలు, బలురక్కస చెట్లు పెరుగుతున్నాయి. ఈ దేశమంతయు గచ్చ పొదలతోనూ బలురక్కస చెట్లతోనూ నిండి ఉండును. కనుక బాణములను విండ్లను చేత పట్టుకొని జనులు అక్కడికి పోదురు. పార చేత త్రవ్వబడుచుండిన కొండలన్నిటిలో ఉన్న బలురక్కస చెట్ల భయం చేత, గచ్చ పొదల భయం చేత జనులు అక్కడికి పోరు. అది ఎడ్లను తోలుటకును గొర్రెలు త్రొక్కుటకును ఉపయోగమగును. మీ దేశంలో మానవుడు అనేవాడు అడుగు పెట్టాడు. ఎందుకంటే బలురక్కస చెట్లు గచ్చ పొదలు ఉన్నాయి కాబట్టి ముండ్ల భయంతో జనులు రారు అక్కడికి. ఎందుకు మనకి వస్తుందంటే ఎద్దులు తోలడానికి, గొర్రెలు త్రొక్కడానికి. ఎద్దులు తిరుగుతాయి ఆ గచ్చ పొదల్లో, బలురక్కస చెట్లలో, గొర్రెలు తిరుగుతాయి ఆ గడ్డి కోసం తప్ప
మనుషులు రారు, ఎందుకంటే ముండ్ల చెట్లు ఉన్నాయి మొత్తం దేశం అంతా, మనుషులు లేరు. ఏంటిది? మీరు నమ్మకపోతే స్థిరపరచబడరు అని చెప్పాడు ఆ 9వ వచనంలో. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎలా ఉండబోతుంది దఫాలుగా చెప్పాడు. 18వ వచనంలో ఆ దినమున అన్నాడు, తర్వాత 20వ వచనంలో ఆ దినమున అన్నాడు, 23వ వచనంలో ఆ దినమున అన్నాడు, 21లో కూడా ఆ దినమున అని పిలిచాడు. ఇలా 4 దఫాలుగా దేశం ఎలా నాశనం అవుతుంది అనే దానికి చెప్పాడు ఆయన. దేవుని నమ్మితే స్థిరపరచబడతాం, దేవుని నమ్మకపోతే నాశనం అవుతాం. ఇది చెప్పిన తర్వాత 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని, గొప్ప పలక అంటే పెద్ద బోర్డు ఒకటి తీసుకో, రాతితో చేసినటువంటి ఒక పలక, పెద్ద పలక ఒకటి తీసుకో. చిన్న పలక కాదు, పెద్ద పలక. ఎందుకు పెద్ద పలక అన్నాడు? అందరికీ కనబడాలి కాబట్టి. చిన్నదైతే కొంతమంది సరిగ్గా చదవచ్చు, చదవకపోవచ్చు, చిన్న అక్షరాలు ఉంటాయి. పెద్ద పలక తీసుకొని, గొప్ప పలక తీసుకొని మహేరుషాలాల్ హాష్ బజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. ఏం పేరు రాస్తుంది దాని మీద? మహేరుషాలాల్ హాష్ బజ్ అనేటువంటి ఆ పేరుని సామాన్యమైన అక్షరాలతో, సామాన్యమైన అక్షరాలంటే అందరికీ అర్థమయ్యేటట్టుగా, అందరికీ అర్థమయ్యేటువంటి సామాన్యమైన అక్షరాలతో దాని మీద వ్రాయి. ఇంతకు దాని అర్థం ఏంటి? మహేరుషాలాల్ హాష్ బజ్ అంటే 1 నంబర్ పెట్టాడా? కింద చూడండి, త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును. దాని అర్థం త్వరితముగా దోపుడగును, ఆతురముగా కొల్ల పెట్టబడును అని అర్థం. ఇది హెబ్రీ భాష. అంటే తొందరగా దోపుడుకు గురవుతాం, తొందరగా కొల్ల పెట్టబడతాం అనేటువంటి దాన్ని వ్రాసాడు. వ్రాసి పట్టుకోవాలి ఆయన. 2వ వచనం, నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను, యెబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టెదనని నాతో చెప్పగా, నేను ప్రవక్త ఎద్దుకు పోతునే. ఆమె గర్భవతి కుమారుని కనుక యెహోవా అతనికి మహేరుషాలాల్ హాష్ బజ్ అను పేరు పెట్టుము. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు అనెను. ఇదే మనం చూసింది. 2వ కుమారుడు అన్నాడే ఇలా పలక మీద వ్రాయమన్నాడు. వ్రాసిన తర్వాత 2 సాక్షులుగా పెట్టాడు. తర్వాత యెషయా వెళ్ళి తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతి కుమారుని కన్నది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ బిడ్డకి మహేరుషాలాల్ హాష్ బజ్ అని పేరు పెట్టు. అంటే ఈ బిడ్డ అమ్మ నాయన అని పిలవక మునుపు పుట్టిన 2 సంవత్సరాలకి అని అర్థం. అమ్మ నాన్న అని పిలవక మునుపే, 2 సంవత్సరాల లోపే. అంతేనా? 2 సంవత్సరాలకి అమ్మ నాన్న పిలుస్తారు కదా. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు 2 సంవత్సరాల లోపే అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును, దమస్కు అంటే సిరియా, రెజీన్ ఉన్నాడే, దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోదురు. షోమ్రోన్ అంటే ఇశ్రాయేల్ దేశం. అంటే ఆ భయపెడుతున్నటువంటి 2 రాజుల్ని దోచుకుంటారు అష్షూరీయులు. 5వ వచనం చూడండి. మరియు యెహోవా ఇంకును నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుతున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. అవి యోధా దేశంలోనికి పొర్లి పారి ప్రవహించును. అవి కుతికలు లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. ఇక్కడేం మాట్లాడుతున్నా అంటే ఈ జనులు మెల్లగా పారే షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్లా కుమారుని బట్టి సంతోషిస్తున్నారు. ఈ జనులు షిలోహు నీళ్ళు అంటే షిలోహులో దేవుని ప్రత్యక్ష గుడారం వేయబడింది. మొట్టమొదట ఇశ్రాయేలు అరణ్య యాత్రను ముగించుకొని ఆ యోర్దాన్ నదిని దాటి ఇటువైపు వచ్చారే, ఇటువైపు వచ్చిన తర్వాత మొట్టమొదట షిలోహులో ప్రత్యక్ష గుడారాన్ని స్థాపించుకున్నారు.
ఆ రోజు దేవుని ప్రత్యక్షత కావాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా, దేవుడికి బలర్పించాలన్నా, దేవుడికి ప్రార్థన చేయాలన్నా ఇశ్రాయేలు షిలోహుకు వచ్చేవాళ్ళు. షిలోహు అన్న దేవుని సన్నిధి, మొట్టమొదట ప్రత్యక్ష గుడారం వేయబడిన చోట షిలోహు అంటే. ఈ జనులు మెల్లగా పారే షిలోహు నీళ్లు వద్దని చెప్పి, ఎందుకు నీళ్లతో పోలుస్తున్నాడు అంటే అషూర్ అన్నది యూఫ్రటీస్ ఉన్నది అవతల ఉంటుంది కాబట్టి. ఈ అహాజ్ ఏం చేశాడు? యూఫ్రటీస్ నది దాటి అషూర్ రాజు దగ్గరికి వెళ్ళి సహాయాన్ని వేడాడు. అంటే మీకు మెల్లగా పారే షిలోహు నీళ్ళు వద్దని వేగంగా ప్రవహించే యూఫ్రటీస్ నది దగ్గరికి వెళ్ళారు కదా. షిలోహ్ అన్నది దేవుని సన్నిధి. దేవుడు ఏమంటున్నాడు? నన్ను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడతారు అని చెప్తున్నాడు. ఈ మాట మీకు నచ్చట్లే. మీకేం కావాలి? ఇలా మెల్లగా పారే షిలోహు నీళ్ళు వద్దని వేగంగా ప్రవహించేటువంటి అంటే విస్తారమైన సైన్యం ఉన్నటువంటి అషూర్ రాజు నీకు నచ్చాడు కదా, కావాలనిపించింది కదా. అది దాని అర్థం. మెల్లగా పారే షిలోహు నీళ్ళు, వడిగా ప్రవహించేటువంటి యూఫ్రటీస్ ఉన్నది. ఇది విస్తారమైన సైన్యం. దేవుని మాట నమ్మకానికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి. మీరు నమ్మితే స్థిరపరచబడతారు. సైన్యం లేదు ఇక్కడ. ఇక్కడ విస్తారమైన సైన్యం ఉంది. యూఫ్రటీస్ ఉన్నది విస్తారంగా. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగ సెలవిచ్చను, ఈ జనులు మెల్లగా పారు షిలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమల్యా కుమారుని బట్టి సంతోషించుతున్నారు. కాగా ప్రభు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అషూర్ రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అవి దాని కాలువలన్నిటికీ పైగా పొంగి ఒడ్డులన్నిటి మీదను పొర్లి పారును. ఏ యూఫ్రటీస్ నదినైతే ఆశ్రయించావో అది వస్తుంది నీ దేశం మీదకి. ఎలాగంటే ఒడ్డులన్నీ పొంగి పొర్లి ముంచేస్తుంది, వరదలాగా ముంచి పడేస్తుంది. మీరు నీళ్ళు కావాలని వెళ్ళారు, నేను వరదగా మారుస్తా దాన్ని, దేశాన్ని ముంచేటువంటి వరదగా మారుస్తాను. తరువాత అవి యోధా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల లోతగును. ఎంతవరకు ముంచేస్తుంది? కుతికల లోతు ముంచి పడేస్తుంది యోధా దేశాన్ని. అంటే ఊపిరి తీసుకోవడానికి మాత్రం మిగులుతారు తప్ప స్వేచ్ఛగా నడవడానికో బ్రతకడానికో మీరు ఉండరు. అంటే మీకు సహాయం చేసినట్టుగానే అనిపించినా తర్వాత అది వేసేటువంటి ఆ పన్ను భారం ఏదైతే ఉంటుందో, మీరు సంవత్సరం ఆ వ్యక్తి కట్టాల్సినటువంటి ఆ బంగారు కానీ వెండి కానీ ఆ డబ్బు కానీ ఉంటుందో, అది ఎలా చేస్తుందంటే మిమ్మల్ని కుతికు లోతు మునిగిన వ్యక్తి ఎలాగుంటాడో మీ పరిస్థితి అలాగ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆ వ్యక్తికి మీరు కడుతూనే ఉండాలి. కడుతూ ఉండడానికే కుతికు లోతు ముంచాడు. పూర్తి ఎందుకు ముంచలేదంటే మీకు స్వేచ్ఛ ఉండదు, మీకు ధైర్యం ఉండదు. కుతికు లోతు మునిగే వ్యక్తి ఎలాగుంటాడు? చనిపోలేదా అంటే చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. పోనీ బ్రతికున్నాడు అంటే క్షేమంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు అంటే లేడు, మరలా కుతికు లోతు మునిగిపోయి ఉన్నాడు. ఏ అషూరుకైతే సహాయం కోసం వెళ్ళావో అదే అషూరు నీ బాధకు కారణమవుతాడు. కుతికి లోతు ముంచినటువంటి వరదతో సమానంగా మారుతాడు. షిలోహు నీళ్ళు వద్దని అషూరులో నీళ్ళు తాగడానికి వెళ్ళావు కదా, ఆ అషూరు వరదలాగా మారుతుంది నీ ప్రాణానికి. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతికల్లో తగును. ఇప్పుడు చూడండి, ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. ఇక్కడ చాలామంది దీన్ని చదివి ఇమ్మానుయేలు అని దేవుడు పిలుస్తున్నాడంటే అప్పటికే ఇమ్మానుయేలు పుట్టాడు అంటున్నారు. ఇమ్మానుయేలు అని దేవుడు పిలుస్తున్నాడంటే 8వ అధ్యాయంలో అప్పటికే ఇమ్మానుయేలు పుట్టాడు. భవిష్యత్తులో వచ్చిన యేసుప్రభు కాదు, ఇమ్మానుయేలు అప్పటికే పుట్టాడు. ఒకవేళ పుట్టకపోయి ఉంటే ఎందుకని దేవుడు ఇమ్మానుయేలు అని పిలుస్తున్నాడు అనే ప్రశ్న వేశారు చాలా తెలివిగా. ఇమ్మానుయేలు అంటే ఎవరు? దేవుడు మనకు తోడు. అంటే ఇశ్రాయేలు జాతిని కాపాడుకునేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారని ఇమ్మానుయేలు అని పిలిచి, పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించుచున్నది. అషూర్ రాజుని పక్షిరాజుతో పోలుస్తున్నాడు, గ్రద్దతో పోలుస్తున్నాడు. అంటే పక్షిరాజు ఇలా వస్తున్నప్పుడు ఆ నీడ వచ్చి కోడి పిల్ల మీద పడింది అనుకో, ఇలా ఆ కోడి పిల్ల పరిస్థితి ఏంటి? ఇలా రెక్కలు విప్పింది పక్షి. చూడండి, ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము అంటే ఆ నీడ, ఆ ఇలా విచ్చుకున్న దాని నీడ నీ దేశ వైశాల్యం అంతటిని వ్యాపించాలంటే నీ మొత్తం దేశ సరిహద్దుల అంతటి మీద ఈ అషూరు దేశ పక్షిరాజు దాని నీడ ఇలా పడినప్పుడు చిన్న
కోడి పిల్ల ఏదో గింజలు తింటూ ఉంది కింద, దాని మీద నీడ వచ్చింది అకస్మాత్తుగా. ఏంటా నీడ అనేది అలా తల పైకెత్తి చూసేటప్పటికి పక్షిరాజు ఇలా దాని మీద దిగుతూ ఉంది వేగంగా. దాని పరిస్థితి ఏంటి? మరణపు నీడ అంటారు దాన్ని, చావు నీడ అంటారు దాన్ని, నాశనపు నీడ అంటారు దాన్ని. అంతేనా? అబ్బా ఎంతసేపు ఎండలో ఉన్నాను, ఇప్పుడు అకస్మాత్తుగా దేవుడు నీడనిచ్చాడు, దేవుని స్తోత్రం అనుకుంటే ఏమన్నా బాగుంటుందా? అది ఇలా వేగంగా దాని మీద దిగుతుంది చిన్నపిల్ల మీద. ఆ నీడ మరణపు నీడ. అది అంటున్నాడు ఇమ్మానుయేలు. భవిష్యత్తులో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడా? ఆ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటిని వ్యాపించును. మరణపు నీడ, మరణపు ఛాయ, అది దాని అర్థం. మరణపు ఛాయ. ఇమ్మానుయేలు అప్పటికి లేకపోతే ఇమ్మానుయేలు అని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఎందుకో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తనను తాను ఎలా పోల్చుకున్నాడన్నది మనం ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ అంటే, చాలామంది యేసుప్రభు దేవుడు కాదండి, ఆయన ప్రవక్త అని అంటారు. కానీ యేసుప్రభు అంటాడు ఇక్కడ, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకుంటుందో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. అంటే యెరూషలేముని కాపాడుకుంటూ వచ్చింది ఎవరు చరిత్రలో? యెరూషలేముని అనేకమైన యుద్ధాల్లో నుంచి కాపాడుకుంటూ వచ్చింది ఎవరు? యేసు ప్రభువా? ఈ మాట ప్రకారం ఆయన ప్రవక్త అవుతాడా, దేవుడు అవుతాడా? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు నీ వద్దకు పంపబడిన వారిని చంపుతూ ఉండేదానా. కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి ఎలాగో చేర్చుకుంటుందో, ఎప్పుడు చేర్చుకుంటుంది కోడి? ఇలా పైనుంచి గద్ద ఇలా వస్తూ ఉంటే అప్పుడు కోడి ఏం చేస్తుంది? ఒక విధమైన శబ్దం చేస్తుంది, రెక్కేస్తుంది అంటారు కదా. ఒక విధమైన శబ్దం చేయగానే వెంటనే చిన్నపిల్లలన్నీ పరుగున వస్తాయి. అప్పుడు ఇలా పెట్టుకుంటుంది రెక్కల్ని, అన్నీ ఆ రెక్కల సందులోకి లోపల దాక్కుంటుంది. కోడి ఇలా రెక్కలు విప్పకపోతే ఆ పిల్లకి రక్షణ లేదు, అలా తన్నుకొని వెళ్ళిపోతుంది. ఇంత పెద్ద రెక్కలు తీసి అలా పెట్టుకుంటుంది, డేగ తన్నుకొని పోలేదు. యెరూషలేమా యెరూషలేమా, ఎన్నో మార్లు కోడి తన రెక్కల కిందకి పిల్లల్ని ఎలా చేర్చుకుంటుందో అలా చేర్చుకున్నాను నేను. అనేకమైన యుద్ధాలు జరిగితే యెరూషలేం మీద, ప్రతి యుద్ధంలోనూ ఆయన రెక్కల భద్రతలో కాపాడాడు. మనం అదే మాట్లాడుతుంటాం, నీ రెక్కల సందులో మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించంటుంటాం కదా. అది పోలిక. నీ రెక్కల సందులో అంటే తను ఒక కోడితో పోలుస్తున్నాడు ఆయన. కోడి ఎలాగైతే రెక్కలు ఎలా పెట్టి ఆ రెక్కల్లోని పిల్లలను పిలుచుకొని గ్రద్ద బారి నుంచి, కాకుల బారి నుంచి, జంతువుల బారి నుంచి కాపాడుతుందో అలా ప్రభువైన యేసుక్రీస్తు కాపాడాడు యెరూషలేముని. ప్రవక్త అవుతాడా, దేవుడు అవుతాడా ఆయన? దేవుడు అవుతాడు ఆయన. యెరూషలేముని ఎప్పటి నుంచో కాపాడుతున్నటువంటి దేవుడు ఆయన. అందుకు చెప్తున్నాడు, ఇమ్మానుయేలు, ఇది నీ దేశం, నీ పిల్లలు, నీవు తోడుగా ఉన్నటువంటి దేశం ఇది. ఈ దేశం మీదకి అష్షూరు రెక్కలు దాచి దిగుతుంది. ఇమ్మానుయేలు, నీ దేశాన్ని కాపాడుకో. అది పోలిక. ఈ యూదయ దేశం మీదకి అష్షూరు రెక్కలు చాపి దిగుతుంది, మరణపు నీడ ఆవరిస్తూ ఉంది అష్షూరుని, యూదయ దేశాన్ని. ఇమ్మానుయేలు, నీవేం చేస్తావు ఇప్పుడు? నీ రెక్కలు చాపి నీ రెక్కల సందులోనికి నీ పిల్లలను తీసుకో. అది పోలిక. అప్పటికే ఇమ్మానుయేలు ఉన్నాడని కాదు, దేవుడు మనకు తోడు అనే వాగ్దానం ఉంది కదా. ఆ దేవుడు తోడుండి వారిని కాపాడుకుంటే వారిలో నుంచి కదా ఇమ్మానుయేలు శరీరధారిగా వస్తాడు. ఆ శేషాన్ని కాపాడుకోవాలి కదా, అది మాట్లాడుతున్నాడు. అష్షూరు గ్రద్దలాగా రెక్కలు చాపింది, ఇమ్మానుయేలు నీవు నీ రెక్కలు చాపి నీ దేశాన్ని కాపాడుకో. అది పోలిక. దాన్ని యేసుప్రభు అంటున్నాడు,
కోడి తన పిల్లలను ఎలాగో తన రెక్కల కిందకి తీసుకోవాలనుకుంటుందో అలా అనేక మార్లు నేను తీసుకోవాలనుకున్నాను, మీరు రానొల్లకపోతురే అని శాస్త్రుల గురించి పరిశీలన గురించి యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇక మీదటి నుంచి 8వ వచనం, అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును, అవి కుతుకుల్లో తగును. ఇమ్మానుయేలో, పక్షి తన రెక్కలు విప్పినప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును. 9వ వచనం చూడండి, జనులారా రేగుడే మీరు ఓడిపోవదురు, దూర దేశస్తులారా మీరందరూ ఆలకించుడి. మీ నడుము కట్టుకొనినను మీరు ఓడిపోవదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవదురు. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవదురు, నడుము కట్టుకొనినను ఓడిపోవదురు అంటే మీరు ఎంత సిద్ధపడిన యుద్ధానికి మీరు ఓడిపోతారు అష్షూరు చేతిలో, అది దాని అర్థం. 10వ వచనం, ఆలోచన చేసుకునేను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. యుద్ధం పనికిరాదు, ఉపాయం పనికిరాదు, దేవుడు మాతో ఉన్నాడు. అయితే ఇందులో మనల్ని కాపాడేది ఎవరంటే దేవుడు మాతో ఉన్నాడు. ఇమ్మానుయేల్, అదే కదా, దేవుడు మాతో ఉన్నాడు. ఇప్పుడు 11వ వచనం చూడండి, అంటే ఇంత యుద్ధంలో, అష్షూరు యుద్ధంలో మీరు యుద్ధం చేసినా గెలవరు, ఉపాయం ఆలోచించినా గెలవరు. మిమ్మల్ని రక్షించేది కేవలం ఇమ్మానుయేల్ మాత్రమే. దేవుడు మాతో ఉన్నాడు. ఆయన నమ్ముకుంటేనే మీరు స్థిరపరచబడతారు. ఆయన నమ్ముకోకుండా మీరు యుద్ధం చేస్తే ఓడిపోతారు, ఆలోచించినా ఓడిపోతారు, పనికిరాదు. దేవుడే కాపాడాలి మిమ్మల్ని. దేవుడు మాతో ఉన్నాడు, ఇమ్మానుయేల్ దేవుడే మీకు దిక్కు అని చెప్తున్నాడు. చెప్పి 11వ వచనం యెషయాతో మాట్లాడుతున్నాడు చూడండి, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. యెహోవా ఏం చెప్పాడంట యెషయాకి? ఈ జనుల మార్గమున నడవకూడదు అని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చెను. ఏ మాట? ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి. బందుకట్టు అంటే ఇద్దరు కలిసిపోవడం అనమాట. ఇద్దరు కలిసిపోవడం. సిరియా ఇజ్రాయెల్ కలిసిపోయింది, మనం అష్షూరుతో కలుద్దాం, బందుకట్టు. సిరియా ఇజ్రాయెల్తో బంధు కట్టింది, బంధం ఏర్పాటు చేసుకుంది, కలిసిపోయారు. మనం అష్షూరుతో బందుకట్టు, బంధం ఏర్పాటు చేసుకుందాం, సంధి చేసుకుందాం, అది దాని అర్థం. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అనుకొనకుడి అని ఎవరితో చెప్తున్నాడు? యెషయాతో చెప్తున్నాడు. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చాడు. ప్రవక్తల్ని దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే పెట్టాడు, అందరితో కలపలే. ప్రవక్తల్ని ఎప్పుడు దేవుడు సపరేట్గా పెట్టాడు కానీ కలపలే అందరితో. మొత్తం చరిత్రను తిరగండి బైబిల్లో. దేవుని ప్రవక్త ఒక్కడే ఒకవైపు ఉండేవాడు, మిగిలినటువంటి చెత్తంతా ఒకవైపు ఉండేది. ఎందుకు దేవుడు తన ప్రవక్తల్ని, యెషయాని ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. చాలా గట్టిగా చెప్పాడు, చాలా గద్దిస్తూ చెప్పాడు, నీవు ఎవరితోనూ కలవకూడదు అని చెప్పి. ఎందుకంటే నిజం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది, రెండు నిజాలు ఉండవు. నిజం ఎప్పుడు ఒక్కటే ఉంటుంది, రెండు ఉండవు నిజాలు, ఒక్కటే నిజం ఉంటుంది. నిజానికి సపోర్ట్ అక్కర్లే. నిజం ఎప్పుడు ఒంటరిగా ఉంటుంది, ఒక్కటిగా ఉంటుంది, దానికి సపోర్ట్ అక్కర్లే. అవును ఇది నిజమని ఇంకొకటి ఉండాల్సిన అక్కర్లే. అబద్ధం గుంపుగా ఉంటుంది, అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకొక అబద్ధం. అబద్ధం సైన్యంలాగా ఉంటుంది, అబద్ధానికి సపోర్ట్ కావాలి. మీకు విషయం అర్థమైందా? యెహోవా ప్రవక్త ఒక్కడే ఉంటాడు, యెహోవాకు విరోధమైన ప్రవక్తలు గుంపుగా ఉంటారు చరిత్రలో. కర్మెలు పర్వతం మీద యెహోవా ప్రవక్త ఎవరు? కర్మెలు పర్వతం మీద ఉన్న యెహోవా ప్రవక్త ఎవరు? ఏలియా. ఏలియాతో ఆయనకు సహాయంగా ఎంతమంది ఉన్నారు? ఒక్కడు కూడా లేడు. కానీ అటువైపు ఎంతమంది ఉన్నారు ప్రవక్తలు? ఆశరాదేవి ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు 450, వీళ్ళు 400, మొత్తం 850 మంది సపోర్టు. వాళ్ళ వెనకాల రాజు సపోర్టు, వాళ్ళ వెనకాల సైన్యం సపోర్టు, మొత్తం రాజ్యం అంతా వాళ్ళకే సపోర్టు. ఎంతమందికి? 850 మందికి. ఇటువైపు ఎంతమంది ఉన్నారు? ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఏలియా వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు.
సపోర్టే లేరు. వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా భజన కార్యక్రమం చేశారు. బయలా బయలా అని పాట పాడారు, కోసుకున్నారు, గంతులేశారు, ఏంటంటే చేశారు. అగ్ని దిగలే. తర్వాత ఈయన ఒక ప్రార్థన చేశాడు, ఆకాశం నుంచి అగ్ని దిగి ఆ బలిద్రవ్యాన్నంతటిని కాల్చిపడేసింది. నిజానికి ఎవరు సపోర్ట్ అక్కర్లేదు. అబద్ధానికి చాలామంది సపోర్ట్ కావాలి, రాజకీయ నాయకుల సపోర్ట్ కూడా కావాలి. ఈ 850 మంది ప్రవక్తల వెనకాల అహాజు ఉన్నాడు. ఈ 850 మంది ప్రవక్తల వెనకాల అహాబు రాజు ఉన్నాడు, యెజబెలు భర్త. మొత్తం దేశమే ఉంది, ఎందుకంటే వీళ్ళు చెప్పేది అబద్ధం కాబట్టి. నేనేం మాట్లాడుతున్నాను అంటే, యెషయా దేవుడు అంటున్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. జనాలు ఏమనుకుంటున్నారు అనేది నువ్వు పట్టించుకోకూడదు. అది దాని అర్థం. ప్రవక్తకు ఉండాల్సినటువంటి ఫస్ట్ లక్షణం ఏంటంటే, జనాలు అనుకునేదాన్ని పట్టించుకోకూడదు. క్రిటిసిజం అంటారు, విమర్శించడం, దాన్ని పట్టించుకోకూడదు. ప్రశంసిస్తారు, దాన్ని ఎక్కించుకోకూడదు. వారి విమర్శని పట్టించుకోకూడదు, వారి ప్రశంసని తలకెక్కించుకోకూడదు. ఎందుకంటే ఇది దేవుని మాట. దేవుడు ఇలా చెప్పాడు, నేను దాన్ని చెబుతున్నాను. విమర్శిస్తే నాకేం తగలదు, ప్రశంసించినా నాకు రాదు. అది ప్రశంసిస్తే అది ఆయనకే పోతుంది, విమర్శిస్తే అది నాకు వస్తుంది, అంతే. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ప్రవక్తకుండే ఫస్ట్ లక్షణం ఏంటంటే, ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే, మనుషుల అభిప్రాయాన్ని పట్టించుకోకూడదు సేవ చేసేవాడు. ఈరోజు పాస్టర్లు ఎవరి అభిప్రాయం కావాలి? మనుషుల అభిప్రాయాలే కావాలి. వాళ్ళు పాస్టర్లు కాదు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు ఆయన. అలా కాకుండా నా మాట దువ్వెన వంటిది కాదా, నా మాట నెమలీక లాంటిది కాదా అని ఉంటే అప్పుడు మనం మనుషుల అభిప్రాయాలు పట్టించుకోవాలి. ఎందుకంటే అందరికి దువ్వుతూ కూర్చుంటాం, అందరికి విసురుతూ కూర్చుంటాం. ఇది అగ్ని లాంటిది, ఇది సుత్తి లాంటిది. ఎలాగుంటుంది? చాలా కఠినంగా ఉంటుంది, చాలా కాలుతూ ఉంటుంది. మనల్ని చాలామంది మాట్లాడతారు, అన్న మీరు మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది అన్న అంటే, ఏం చేయమంటావు నన్ను? నాకు కూడా మీ మీద ప్రేమ ఉంది, బాధ ఉంది, తప్పట్లేదు. నాకు ఆయన సబ్మిట్ ఇచ్చాడు, కొట్టమన్నాడు, నేనేం చేయాలి? నా పని ఏంటి? ఎప్పుడైనా మీరు కంసాలి వాని దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడి దగ్గర ఒక పనివాడు ఉంటాడు, వాడు సబ్మిట్ తీసుకో ఉంటాడు. కొట్టరా అంటే ఏం చేయాలి? కొడుతూ ఉండాల్సిందే, లేకపోతే జీతం ఇవ్వడం. వాడి పనే సబ్మిట్తో కొట్టడం. ఇంకొకడు ఉంటాడు, వాడు అక్కడ కూర్చొని దాన్ని తిప్పుతూ ఉంటాడు. నేను తిప్పనండి అంటే కుదరదు, నేను కొట్టనండి అంటే కుదరదు, ఇద్దరికి జీతం ఉండదు, భోజనం ఉండదు. ప్రవక్తకి ఆయన ఏ మాటనిచ్చాడంట? నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట సుత్తి వంటిది కాదా అంటే, ఒకడికి ఏం పనిచ్చాడు? తిప్పే పనిచ్చాడు. ఒకడికి ఏం పనిచ్చాడు? కొట్టే పనిచ్చాడు. ఈ పని చేసేవాడే ప్రవక్త, సేవకుడు, కాపరి. ఇర్మియా గ్రంథంలో అదే అంటాడు, ఈ జనులు నేను నీకు లోహపు తుంటలాగా అప్పగించాను. చూడండి ఇర్మియా గ్రంథం ఎంత అద్భుతమైన మాట చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చూడండి. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించి ఉన్నాను. దేవుడు ఇర్మియాని ఎలా ఏ పనికి నియమించాడంట? వన్నె చూచేదానికి. వన్నె ఎలా చూస్తాము? ఇటువైపు తిప్పుతుండాలి, ఇటువైపు కొడుతుండాలి, అప్పుడే కదా వన్నె చూడటం అంటే. ఎలా తిప్పుతాడు? ఎర్ర గాలుతుంది, దాని మీద పెట్టి కొట్టరా అంటే దబా దబా రెండేళ్ళు కొడతాడు. కొట్టగానే ఆగు, ఇలా పెట్టి చూస్తాడు, మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా వన్నె చూడటం అంటారు దాన్ని. వన్నె ఎలా చూస్తాం? వేడి చేయకుండా కొట్టడం కుదురుతుందా? కొట్టకుండా వేడి చేస్తే కుదురుతుందా? కాదు. వేడి చేయాలి, దాన్ని కొట్టాలి, వన్నె చూడాలి, మరలా పెట్టాలి, మళ్ళీ అది ఎర్రగా ఆ రంగు నుంచి మరలా ఇంకొక రంగులోకి వస్తుంది, నల్లగా అవుతుంది కదా, మరలా దాంట్లో పెడతాడు బొగ్గుల్లో, మరలా తిప్పాలి, మరలా వేడిగా అవుతుంది, మరలా తీయడం, మరలా కొట్టడం.
అలా అనుకున్నటువంటి రూపం వచ్చేంత వరకు వేడి చేస్తూ ఉండాల్సిందే, కోడుతూ ఉండాల్సిందే. ఈ 3 పనులు కలిపితే ప్రవక్త అవుతాడు. ఎవడైనా 500 ఇస్తాడో, 1000 రూపాయలు ఇస్తాడో, వారి జేబుల వైపు, వారి చేతుల వైపు దీనంగా. కొంతమంది ఫోన్ చేసి అంటారు, అన్న మేము పేద సేవకులం అన్నా అంటారు. అది ఏ పదమో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను పేద సేవకుణ్ణి, మారుమూల ప్రాంతంలో సేవ చేస్తున్నాను, నాకేమి ఆదాయం రాదు, అంత కష్టంగా ఎందుకు చేస్తున్నావు? వదిలిపెట్టే. అంత కష్టంగా, అంత పేదరికం సేవ ఎందుకు చేస్తున్నావు? వదిలిపెట్టే. అంత బాధ ఎందుకు? మనం ఇక్కడ సేవ ప్రారంభించామా? ఇక్కడ సేవ ప్రారంభించాం. ఎవరినైనా అడిగామా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా? సేవ పేదవాళ్ళు చేసేది కాదు, ధనవంతులు చేసేది. ఏ ధనవంతులు? వాక్యం అనే ధనం ఉండాలి, ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి, రోషం ఉండాలి, కసి ఉండాలి. ఎందుకు పేదవాళ్ళం అవుతాం మనం? ఏలియా కేరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. కేరీతు వాగు దగ్గర ఏముంటాయి? మనుష్య సంచారం కూడా లేదు అక్కడ. బహుశా మనసులో అనుకో అంటాడు, ఇక్కడ కూర్చోబెట్టాడంటే దేవుడు, భోజనం ఎలా అని అనుకోండొచ్చు. ఆయన మనిషి కదా, ఆకలి అవుతుంటుంది కదా. మనం ఎక్కడికైనా వెళ్ళామంటే ఫస్ట్ ఆలోచిస్తే భోజనం కోసం, భోజనం ఎలా అని ఆలోచిస్తాం. భోజనం వచ్చిందా కేరీతు వాగు దగ్గరికి? కేరీతు వాగు దగ్గరికి భోజనం వచ్చిందా రాలేదా? జొమాటో అడ్రస్ కూడా అక్కర్లా, లొకేషన్ పెడితే చాలా వచ్చేస్తుంది. అడ్రస్ సెకండరీ, నువ్వు లొకేషన్ పెడితే చాలు లొకేషన్కి వచ్చేస్తుంది. అడ్రస్ కూడా అక్కర్లే. కేరీతు వాగు దగ్గర అడ్రస్ లేదు, లొకేషన్ పెట్టాడంతే. ఏమొస్తున్నాయి? జొమాటోలో కాకులు వస్తున్నాయి, రొట్టెని తీసుకొని, మాంసాన్ని తీసుకొని. ఇది బైబిల్లోనే ఉంది, నేను కల్పించింది కాదు. ఇది సేవకుడికి తెలియాల్సింది. పాతాళంలో పెట్టు మినిస్ట్రీ, అక్కడికి వస్తుంది జొమాటోలో ఆర్డరు. పెట్టేది ఆయన ఆర్డరు, నువ్వు కాదు. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి అక్కడ తీసుకుని వెళ్ళి ఇవ్వండి అంటే వచ్చి ఇచ్చిపోతుంటాయి అంతే. ప్రతిరోజు ఉదయాన్నే కాకులు వస్తున్నాయి, సాయంకాలం కాకులు వస్తున్నాయి, రొట్టెలు మాంసాన్ని తీసుకొని వస్తున్నాయి. విత్ నాన్ వెజ్, వెజ్ కూడా కదా మరలా, విత్ నాన్ వెజ్. ఏదో క్యారెట్, బీట్రూట్ తీసుకొచ్చి ఇవ్వలేవి, నాన్ వెజ్ తీసుకొచ్చి ఇచ్చాయి. అది దేవుడు పోషించడం అంటే. కొంతమంది వచ్చి అడుగుతారు, అన్న మేము పేద సేవకులం అని అంటే నాకు అనిపిస్తుంది, ఎందుకు ఆ సేవ విలువ తెలియకుండా ఎందుకు వచ్చారు మీరు? అసలు వద్దు మీరు. నేను ఇక్కడ సేవకు వచ్చినప్పుడు ఈ చర్చ్ ఒక్కటే ఉన్నప్పుడు ఇక ఏం లేదు, ఇక నిర్మాణంలో ఎంత బీడు ఉంది మీకు తెలియదు. సరుకులు వేసుకొని ఆటోలో, అంటే లగేజ్ ఆటోలో మొత్తం అని సరుకులు వేసుకొని, అది ముందు వస్తూ ఉంటే ఆటో వెనకాల బండి వేసుకొని వచ్చాను నేను. వచ్చిన తర్వాత ఇక వర్షం పడుతుంది, వర్షం పడేటట్టుంది. ఇక్కడికి వచ్చి ఆయన ఆటో డ్రైవర్ అడిగాడు, అన్న ఎక్కడ దింపాలన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో దింపాలేమో అనుకున్నాడు ఆయన. నేరుగా ఇది బీడు కదా, అంత మైదానంలాగా ఉంది ఇదంతా, అవన్నీ చెట్లు, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ తీసుకొచ్చి అలా ఎక్కించి దాన్ని. అప్పుడు పెడ, ఇది పై పెడ, అది కింద పెడ, అది కింద పెడ, 3 దఫాలు కూడా ఇదంతా. అలా వచ్చి పై పెడ ఎక్కించి ఇక్కడ దించు అన్న. ఒకసారి నా వైపు చూశాడు, ఇక్కడ అనేటట్టుగా, ఎందుకంటే పైన వర్షం పడేటట్టు అప్పటికే పడి వెలిసింది. ఈ గ్యాప్లో దింపమన్నాను. పైన వర్షం పడేటుంది, అన్ని వస్తువులు, పరుపులు, దివాని కాట్లు, కుర్చీలు, దుప్పట్లు, బట్టలు అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ అనేటట్టుగా చూశాడు. ఇక్కడ దింపు అన్నా. అన్నీ దింపాడు, ఆయన డబ్బు ఇచ్చాను, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక వర్షం పడుతుంది. అప్పుడు మొత్తం అంతా పట్టగప్పాను, అంత పట్టగప్పి తర్వాత ఆలోచిద్దాం, ముందు పట్టగప్పేసి అంత పట్టగప్పి అక్కడ మనసులో ఒక మాట అనుకున్నా, ప్రార్థన చేయలే, మనసులో అనుకున్నా. ఏమనుకున్నానంటే, ప్రభువా అప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఇంత సంఘాన్ని ఎలా నడిపించాలనో, ఎలా నేను తినాలనో, ఏం చేయాలో ఏమీ తెలియదు. ఇంకా ఒకటే అనుకున్నా మనసులో, ప్రభువా 20 లక్షల మంది ఇశ్రాయేలుని 40 సంవత్సరాల పాటు పోషించావు కదా, 20 లక్షల మంది ఇశ్రాయేలుని 40 సంవత్సరాల పాటు పోషించావు కదా, నాకు 3 పూట్ల ప్లేట్ అన్నం పెట్టలేవా? నా మనసులో నాకు అనిపించింది, 20 లక్షల మంది ఇశ్రాయేలుని 40 సంవత్సరాల పాటు పోషించిన దేవుడివి, ఒక్క ప్లేటే కదా నాకు కావాల్సిన ఒక పూటకి, పెట్టలేవా? పెట్టగలవు. ప్రార్థన కూడా కాదు, నాకు నేను అనుకున్నటువంటి మాట అలా అనుకొని తర్వాత నా పని నేను చేసుకున్నాను. ఇప్పుడేమో పస్తున్నా అనుకుంటున్నారా? ఇప్పుడేం పస్తు లేను, భవిష్యత్తులో కూడా ఉండను. ఎందుకని?
దేవుణ్ణి నమ్మడం అంటే ఇది. పోనీ ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని? అస్సలు. ఎందుకంటే నాకు సిగ్గు. ఆకలితో చావడానికి కూడా గర్వంగా ఫీల్ అవుతానేమో కానీ అడుక్కు తినడానికి మాత్రం సిగ్గుపడతాను నేను. ఆకలితో చావడానికైనా గర్వంగా ఫీల్ అవుతాను. నువ్వు నాకు పెట్టలేదు, ఓకే, నువ్వు పెట్టినప్పుడు నేను ఎందుకు అడుక్కుంటా? అడుక్కోను, రోషం కదా ఇది. నువ్వు నాకు పెట్టలేదు అంటే నన్ను ఆకలితో పెట్టాలనుకున్నావు, ఓకే, ఆకలితో నన్ను చంపాలని నీ ప్రణాళిక అయితే నేను ఎందుకు అడుక్కుంటాను? ఓకే, చంపలాగే, కానీ పుట్టించావు, పుట్టించిన దేవుడివి, నేను ఎలా చావాలో నిర్ణయిస్తావు కదా. ఆకలితో జానపాలు చావాలని నువ్వు నిర్ణయిస్తే నేనేమన్నా కాదనడానికి, ఆకలితోనే చచ్చిపోతా. కానీ నీకెంత పట్టుదల నాకు కూడా అంత పట్టుదల ఉంటుంది, ఎందుకంటే పుట్టింది నీకు కదా. కొంతమంది ఫోన్ చేసి అంటారు, అన్న దశం భాగం వద్దంటావు, మరి ఎలా బ్రతకాలన్నా? సిగ్గనిపించట్లేదు ఆ మాట అనడానికి. ఆ మాట చెప్తున్నాను, నేను కూడా తీసుకోవట్లేదు కదా, నేను ఎలా బ్రతుకుతున్నాను? ఎవరినో అడుక్కొని ఈ స్థాయికి నేను రాలే, దేవుణ్ణి అడుగుతూ ఈ స్థాయికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనుషుల అభిప్రాయాన్ని, మనుషుల విమర్శని పొరపాటు కూడా పట్టించుకోలే. నేను సేవ చేస్తున్నటువంటి మొత్తం కాలం అంతట్లో కూడా ఒంటరి ప్రయాణమే చేశాను. ఎవరి అభిప్రాయాలు పట్టించుకోలే, ఎవరి సలహాను తీసుకోలే, ఎవరి ఆలోచన తీసుకోలే. నేను ఏం చేయాలంటే అది చేశాను, ఏం చేయకూడదంటే దాన్ని పక్కన పెట్టాను. అంతా నా ఇష్ట ప్రకారమే. అంటే దేవుడు ప్రార్థన చేయలేదా అనకండి, దేవుడు ప్రార్థన చేసుకుంటూనే ముందుకు వచ్చాను. ఎంతమంది సలహాలు ఇచ్చారు తెలుసా? అలా ఉండకూడదు, ఇలా చర్చి పేరు దగ్గర నుంచి సలహాలు. జీసస్ క్రైస్ట్ చర్చ్ అని పెట్టాను. ఈ పేరు పెడితే ఎవరు వస్తారు? అలా కాదు, ఇంకొక పేరు పెట్టాలి, ఏదో డినామినేషన్ పేరు పెట్టాలి, అప్పుడు ఆ డినామినేషన్ సంబంధించిన వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. నేను చెప్పాను, అలాంటి వాళ్ళు నాకు వద్దు. నేనేం చెప్తున్నాను అంటే, ప్రవక్త ఎప్పుడు ఒంటరి వాడే. ఎందుకు ఒంటరి వాడంటే, ప్రవక్త దువ్వడానికి వచ్చినాడు కాదు, చక్కల గింతలు పెట్టడానికి వచ్చినాడు కాదు, మనుషులు మొక్కుస్తూ చేయడానికి వచ్చినాడు కాదు, మనుషులను వన్ని చూడడానికి వచ్చినవాడు. వన్ని చూడడం అంటే ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో సమ్మెటితో కొట్టాలి, వేడి చేసి. చాలా కష్టమైన పని అది. అన్న మీరు మాట్లాడుతుంటే కొట్టినట్టుంటుందన్న. అయితే నేను రైట్ దారిలోనే ఉన్నాను, సరైన దారిలోనే ఉన్నాను. ఎప్పుడైతే నా మాట మిమ్మల్ని కొట్టినట్టు కాకుండా మిమ్మల్ని బుజ్జగించినట్టుగా మారుతుందో ఆ రోజు నేను ప్రవక్తను కానని, ఆ రోజు నేను పాస్టర్ లక్షణాలు పోయాయని, దేవుడి మీద ఆధారపడడం మానేసి మీ మీద ఆధారపడడం ప్రారంభించానని అర్థం. మిమ్మల్ని ఎప్పుడైతే నేను ప్రశంసిస్తానో, ముఖస్తుతి చేస్తానో, మీ దయాదాక్షిణాల మీద ఆధారపడతానో దాని అర్థం దేవుని వదిలిపెట్టేశానని. అది గుర్తు. నేను ఎప్పుడైతే మీ అభిప్రాయాన్ని కావాలని కోరుకుంటానో దేవుని వదిలిపెట్టేసిన తర్వాతనే, నేను దేవుడి మీద ఆధారపడినంత కాలం మనుషుల ముఖస్తుతి చెయ్యను. మనుషులను పొగడ్డం స్టార్ట్ చేశాను అంటే దాని అర్థం ఆయన వదిలిపెట్టేసి చాలా కాలం అయిపోయిందని. ఈరోజు చాలామంది మనుషులను అడుగుతారు, నాకు అనిపిస్తుంది, మీరు ఇంతకు దేవుని నమ్ముతున్నారా? దేవుని నమ్ముతున్నారు మీరు ఇంతకీ? మనుషుల్ని సహాయం అడుగుతున్నారు అంటే సిగ్గుపడండి దానికి. మనుషులను అడగొద్దు సహాయము. వీళ్ళేం బోధిస్తారు వేదికెక్కి? దేవుని నమ్మండి, దేవుని నమ్మండి, దేవుడు సాయం చేస్తాడు అంటారు. మరి వీళ్ళ కష్టం వస్తే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి కదా. దేవుణ్ణి అడగమని నేర్పించే మీరు, మీకు కష్టం వస్తే మనుషులు ఎందుకు అడుగుతున్నారు? నేను ఏ రోజైతే మిమ్మల్ని ఆర్థికంగా సహకరించమని అడుగుతానో ఆ రోజు నా మాట వినడం ఆపేయండి. ఎందుకంటే ఇక మీదట నా యాజకత్వం లేదా నా బోధకుని పని మీకు అవసరం లేదు, మీ మీద ఆధారపడుతున్నాయి ఇక మీదటి నుంచి. ఈ చర్చ ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడి మీదనే ఆధారపడ్డాను, దేవుడికే చెప్పుకున్నాను, దేవుడికే ప్రార్థన చేస్తున్నాను, ఇంత దూరం వచ్చాను. ఇక మీదట కూడా అంతే. ఎందుకు మాట చెప్తున్నాను అంటే, ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట చెప్పాడు, కరాఖండిగా చెప్పాడు. నువ్వు మనుషులు ఏమనుకుంటారు అని పరిచర్య చేయకూడదు, ఎందుకంటే నీది కంసాలి పని. దాన్ని వేడి చేయాలి, దాన్ని సుత్తితో కొట్టాలి, దాన్ని వన్నె చూడాలి, చాలా కఠినంగా ఉంటుంది. కంసాలి వారి అంగడికి వెళ్ళంటే వేడిగా ఉంటుంది వాతావరణం, చల్లగా ఉంటుంది, ఏసీ ఉండదు అక్కడ. కంసాలి వారి అంగట్లో ఏసీ ఉండదు, వేడిగా ఉంటుంది వాతావరణం, చెమటలు కారిపోతుంటాయి. సమ్మెడితో కొట్టేవాడికి, అక్కడ తిప్పేవాడికి, కొట్టేవాడికి అందరికీ చెమటలు కారిపోతుంటాయి. ఎందుకంటే ఒక అందమైన రూపం ఏర్పాటవుతుంది అక్కడ.
బయటకు వచ్చేది షోకేజ్లో పెట్టేటప్పుడు అక్కడ వేసి ఉంటుందేమో, కానీ చేసేటప్పుడు చాలా వేడిగా ఉంటుంది. వాక్యం అనేది అగ్ని లాంటిది, బండను బద్దలు చేసే సుత్తె లాంటిది. ఈరోజు ఎలా మాట్లాడుతున్నారు? కథలు, జోకులు, సాక్ష్యాలు, పాటలు, అచ్చం హరిదాసులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారు సంఘాల్లో కాపర్లుగా పిలువబడుతున్న వాళ్ళు. తప్పు. మనుషుల అభిప్రాయాలు పనికిరానివి, కొరగానివి. ఇర్మియాతో దేవుడు అది చెప్పాడు. ఇర్మియా గురించి పోయిన వారం చెప్పాను నేను 20వ అధ్యాయంలో. ఆయన మాట్లాడడం ప్రారంభించిన ప్రతిసారి ఎగతాళి, అవమానానికి హేతు అవుతుందంట. యెహెజ్కేలు పరిచయం నేను మీకు చూపించాను. వాళ్ళని ఎదురు కూర్చుంటారు కానీ నీ మాట వినరు అని చెప్తాడు. వాళ్ళు వినను వినకపోయినను యెహోవా ప్రవక్త తమ మధ్య ఉండనని సాక్ష్యం కోసం మాత్రం మాట్లాడు. ఒక్కడ కూడా వినడు, అయినా సరే ప్రసంగం చేయాలి నువ్వు. యెహెజ్కేలు వాళ్ళు విన్నా వినకపోయినా ఇది వాళ్ళకి సంబంధించింది కాదు, నీకు సంబంధించింది. నేను చేయమన్నాను, నువ్వు చెయ్యి అంతే. ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా నేను వన్ని చూసేవాడిగా పెట్టాను, నువ్వు వన్ని చూడాలంతే. చూడండి, ఆ వన్ని చూసే పని ఎలా తయారైంది చూడండి. 6వ అధ్యాయము 28వ వచనం. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహం వంటి వారు, వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బొసలు కొట్టుచున్నది, కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కం వేచి వచ్చును, దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసిన కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. ఈయనేమో వన్ని చూసేవాడే, కానీ వీళ్ళు మట్టి లోహం లాంటి వాళ్ళు. ఎంత కరగబెడితే అంత విడిపోతున్నారు, కొట్టేది ఎక్కడ. అయినా సరే మరలా నువ్వు ఏం చేయాలి? చొక్కం వేస్తూనే ఉండాల్సిందే. వాళ్ళు కరిగిపోతున్నా సరే చొక్కం వేస్తూనే ఉండాల్సిందే. ఎందుకంటే నీ పనే ఇది. ప్రవక్తలందరూ ఒంటరి పోరాటం చేశారు అలాంటి ప్రపంచంతో. ఈరోజు మనం కూడా నిజంగా దేవుని సేవ చేసేవాడు మనుషుల అభిప్రాయాన్ని పట్టించుకోకూడదు. ఇది ఫస్ట్ క్వాలిఫికేషన్. కానీ ఈరోజు జనాలు మనుషుల్ని కలుపుకోవడానికి, మనుషులను పొగడ్డానికి, ఒకరొకరు తోడు కోసం ప్రయాసపడుతున్నారు. ఇంకొక వ్యక్తి చేయబట్టుకోవడానికి, ఇంకో వ్యక్తి నీడలో నడవడానికి ప్రయాసపడుతున్నారు. మీరు పాస్టర్లుగా పనికిరారు. ఒంటరిగా ప్రయాణం చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చేయాలంటే ఏముండాలి? ధైర్యం ఉండాలి. గుంపులో ప్రయాణం చేయాలంటే ఏ ధైర్యం అక్కర్లే, గుంపులో గోవింద వెళ్తూ ఉండడమే. గుంపుకు ఎదురెళ్ళాలి అంటే, ఒంటరిగా నడవాలి అంటే చాలా ధైర్యం కావాలి. ఇప్పటివరకు నేను గమనించాను, ప్రారంభం నుంచి ఈరోజు వరకు కూడా దేవుడు ఎవరితోనూ నన్ను ఇంకో చెయ్యి పట్టుకునేటట్టుగా చేయలే. నేను నా ఆలోచనతో చాలాసార్లు అనుకున్నాను, మనం ఇలా ఒంటరిగా ఎంతసేపు ఎవరితో అయినా కలిసి ప్రయాణం చేద్దామని చాలాసార్లు అనుకున్నా. కానీ దేవుడు అనుమతించలే, ఆ పరిస్థితులు అనుకోలేంపజేయలే. నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి, పడినా లేచినా నువ్వు ఒంటరిగానే ప్రయాణం చేయాలి. ఇదే పదే పదే నాకు ఎదురవుతున్నటువంటి సందర్భం. పడినా ఒంటరిగానే పడుతున్నాను, లేచినా ఒంటరిగానే లేస్తున్నాను. కానీ ఇంకొక వ్యక్తి ఓదార్పు, ఇంకొక వ్యక్తి భుజం అనేది నాకు దొరకలే ఈ మొత్తం ప్రయాణం అంతట్లోనూ. నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నన్ను ఒంటరిగానే ప్రయాణం చేయమంటున్నాడు. ఎవరిని ఆశ్రయిద్దామన్నా సరే వాడిని తీసివేస్తున్నాడు, లేకుండా దూరం పెట్టేస్తున్నాడు, పక్క తీసేస్తున్నాడు. ఎందుకంటే ఒంటరిగా ప్రారంభించిన నేను పరిచయం చేస్తున్నాన్న విషయం మా నాన్నకి చాలా లేటుగా తెలియదు ఆయన కూడా నేనేం చేస్తున్నాను అన్నది. అంటే ఎవరి కన్సల్టెన్సీ అంటారు కదా, సంప్రదింపులు లేకుండా ప్రయాణం ప్రారంభించాను. ఇది ప్రవక్తకు ఉండేటువంటి మొట్టమొదటి ప్రధానమైనటువంటి లక్షణం. ఎవరిని వారి ముఖస్తుతి ఆశించకూడదు, వారి విమర్శకి కురింగిపోకూడదు. మొన్న మనకు వచ్చినటువంటి అవమానం ఏదైతే ఉందో, ఆ తిరుగుబాటు మొత్తం ప్రపంచంతో మీద పడింది కదా వచ్చి. ఇంకొకడు ఏంటే ఉండడో, మొట్టమొదటి చెప్పడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినా సరే ఇంత వ్యతిరేకతను చూసి ఇంకొకడు తట్టుకోలేడు. నాకేమనిపించింది తెలుసా, ఇంతమంది వచ్చి మీద పడేటప్పటికి ఒకటే అనిపించింది, సిగ్గు అనిపించింది. ఎందుకు సిగ్గు అనిపించింది అంటే, 3 రోజులు ఎందుకు ఆగాను అని. నేను మాట్లాడింది 3 రోజుల తర్వాత మాట్లాడాను. దాన్ని కూడా చాలా మెత్తగా, సాఫ్ట్గా, బ్యాలెన్స్డ్గా మాట్లాడాను. నాకు అనిపించింది, సిగ్గు అనిపించింది. చాచా, నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇంత బ్యాలెన్స్డ్గా, ఇంత ఏమంటారు ఒత్తుతో సన్నాయి నొక్కులు నొక్కుతారే, ఆ సన్నాయి నొక్కులు నొక్కినట్టుగా ఎప్పుడు ప్రసంగం చేయలేదు. ఫస్ట్ టైం ఎందుకు చేశానా అని సిగ్గు అనిపించింది. మరలా ఎందుకు 3 రోజుల తర్వాత బుర్ర పనిచేసిందని సిగ్గు అనిపించింది. మొదటి రోజే మాట్లాడాల్సి ఉంది, అది కూడా ఎలా మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా ఎలా మాట్లాడాలి? సన్నాయి నొక్కులు కాదు, సమ్మెట దెబ్బలు అలా మాట్లాడాల్సి ఉంది. ఎందుకు మిస్ అయ్యాను అని సిగ్గుపడ్డాను. ఇంకొకటి అంటే,
అనవసరంగా మాట్లాడానా, అనవసరంగా తప్పు చేశానా, అనవసరంగా అని అనుకునేవాళ్ళు. నేను అలా అనుకోలే. ఎందుకు 3 రోజులు లేట్ చేశాను, ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కాను, సిగ్గు అనిపించింది. మొండే, ఇది ప్రవక్తకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. మనుషులు అనుకుంటే అనుకుంటారు, ఆ తర్వాత జనాలు లైన్ కట్టారు. అన్నా క్షమించండి అన్నా, పొరపాటు అయిందన్నా, అపార్థం చేసుకున్నామన్నా అని. అంతకుముందు నన్ను శత్రువుగా చూశారు, తర్వాత మిగతా వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, మనం హీరో అయ్యాం. అదిరా ఉండాల్సిన లక్షణం, అలా ఉండాలి మనిషి. అది ఏ పరిస్థితి అయినా సరే ముక్కుసూటితనం, మాట నిక్కచ్చిగా ఉండాలి. సబాష్ అని మనల్ని అంటే మిగతా వాళ్ళందరూ జోకర్లు అయ్యారు, సిగ్గు అనిపించింది వాళ్ళకి. గెలిపించాడు దేవుడు. ఎప్పటికైనా నిజం నిలవబడుతుంది, నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. సత్యం ఎప్పటికీ ఒంటరిదే, దానికి ఇంకొకటి బ్యాకప్ అక్కర్లేదు, ఇంకొకటి సపోర్ట్ అక్కర్లేదు. నన్ను అన్నారు చాలామంది, నువ్వు అక్కడే తోపువా, నువ్వు అక్కడే ప్రత్యేకమా అని అన్నారు. మరి అంతే కదా, దాని ఉద్దేశం అదే కదా. నువ్వు ఆయన్నంటావు, నువ్వు ఈయనంటావు, ఎవరిని అనకుండా వదిలిపెట్టావంటే వాక్యం ఏం చెప్తుందో దాన్ని మాట్లాడతాం. దానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరూ దొంగలైపోతారు. నన్ను ఏం చేయమంటావు? దేవుడు నాకు రెడ్డింగ్ ఇచ్చాడు, తప్పుల్ని ఇంటు కొట్టమని చెప్పాడు. తప్పు ఉంటే తప్పే కదా. వాడికి తప్పు కొట్టావు, వీడికి తప్పు కొట్టావు అంటే తప్పు అయితే తప్పే, వేరే ఆప్షన్ లేదు. ఇది నా అనుభవం కాదు, నా జ్ఞానం కాదు, వాక్యం. ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పునదంతయు బందుకట్టు అని అనుకొనకుడి, వారు భయపడుదానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు భయపడేదానికి మీరు భయపడకండి, వాళ్ళు దిగులు పడేదానికి మీరు దిగులు పడకండి. మీరు భయపడాల్సిన ఎవరి మీద? మీరు భయపడాల్సిన ఎవరికి? సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడాలి. దిగులు పడిన ఆయన కోసమే, భయపడిన ఆయన కోసమే. మనుషులు భయపడేదానికి భయపడద్దు, మనుషులు దిగులు పడేదానికి దిగులు పడద్దు. ఇది ప్రవక్త లక్షణం, దైవజనుల లక్షణం. 14 వచనం చూడండి. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరం కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను, చిక్కు వలగాను ఉండును. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 15 వచనం చూడండి. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి, కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఎలాగుంటాడంట? ఇశ్రాయేలు 2 కుటుంబాలకు తగిలే రాయిగా ఉంటాడు, అడ్డుబండగా ఉంటాడు. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి, కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. సత్యం ఇలాగే ఉంటుంది. స్టంబ్లింగ్ బ్లాక్ అంటారు దీన్ని. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే అడ్డుబండ, అడ్డురాయి. అనేకులు ఇలా తగులుతారంట. 15 వచనం చూడండి. అనేకులు వాటికి తగిలి తొట్రిల్లుచు పడి, కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఆ పదజాలం అర్థమవుతుందా? యెషయాకు కానీ లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కానీ, ఆ రోజు యెషయాకు కానీ లేదా తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారికి కానీ, ఎవరు వీళ్ళు? ఆనాటి ప్రపంచానికి అడ్డుబండలు, స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటారు వీళ్ళని. ఎందుకని? వాళ్ళు చెప్పే మాటలు అలాగ ఉంటాయి. అందరూ యుద్ధానికి భయపడి వస్తూ ఉంటే ఈయన వచ్చి వాళ్ళకు భయపడకండి, దేవుడు భయపడను అంటే స్టంబ్లింగ్ బ్లాక్ కాదా? అందరూ వచ్చి మనం అష్షూరుతో సంధి చేసుకుంటే, బందుకట్టు చేసుకుంటే మనం గెలుస్తాము. సిరియా వచ్చి ఎఫ్రాయిముతో బందుకట్టు చేసుకుంది కదా, మనం వెళ్ళి అష్షూరుతో బందుకట్టు చేసుకుంటే గెలుస్తామని అందరూ చెప్తూ ఉంటే, అలా కాదు, మీరు నమ్మితే స్థిరపరచబడతారు, నమ్మకపోతే నాశనం అవుతారంటే స్టంబ్లింగ్ బ్లాక్ కాదా? నిజం ఎప్పుడు అడ్డుబండగానే ఉంటుంది. అనేకులు వాటికి తగిలి, కొంతమంది తొట్రిల్లుతారు, కొంతమంది తగలగానే అలా గబగబా వెళ్ళి నిలదొక్కుంటారు. తొట్రిల్లుచు కొంతమంది పడి, కొంతమంది పడతారు. కాళ్ళు చేతులు విరిగి, కొంతమంది కాళ్ళు చేతులు విరుగుతాయి. కొంతమంది చూడండి చిక్కుబడి, కొంతమంది పట్టుబడి. ఇది పరిస్థితి. సత్యం అడ్డుబండ. అది యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, యెహెజ్కేలు కావచ్చు, యేసుప్రభు కావచ్చు, అపోస్తలు కావచ్చు. ఈ ప్రమాణ వాక్యాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు అడ్డుబండి ప్రపంచానికి. తొట్టిల్తారు. అర్థం కాదు మనం ఏం చెప్తున్నామో. అదేంటి అందరూ ఒకలాగా చెప్తున్నారు, ఈయన ఒక్కడే ఒకలాగా చెప్తున్నాడు. ఇప్పుడు మన ఒక్కరిని నమ్మాలి అంటే ధైర్యం సరిపోదు. ఇంతమందిని కాదని ఈ వ్యక్తిని నమ్ముదామా? ధైర్యం సరిపోదు.
పిరికోళ్ళు సత్యాన్ని నమ్మలేరు. ఎందుకని నిజం సపరేట్గా ప్రత్యేకంగా ఉంటుంది, అబద్ధం చాలా గుంపును వేసుకొని ఉంటుంది. ఈ గుంపులో నుంచి బయటకు వచ్చి ఓన్గా ఆలోచించాలంటే, ప్రత్యేకంగా ఆలోచించాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ఎదుర్కోవాలి. అడ్డుబండ అంటారు దీన్ని. సత్యం ఎప్పుడు అడ్డుబండగానే ఉంటుంది. యెషయా అలాగే ఉన్నాడు, ఇర్మీయా అలాగే ఉన్నాడు, యెహెజ్కేలు అలాగే ఉన్నాడు, యేసుప్రభువు అలాగే ఉన్నాడు. తర్వాత ఇదే వచనాన్ని కొత్త నిబంధనలో పేతురు పత్రికలోనూ, తర్వాత ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలోనూ, పేతురు పత్రికలోనూ అడ్డుబండగా వర్ణించడం జరిగింది. యేసుప్రభువు తనకు తానుగా ఇది అందరూ తగిలి తొట్టుపడేటువంటి అడ్డుబండని తను తానుగా సువార్తలు వర్ణించుకున్నాడు. సత్యం అడ్డుబండ. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే, మీరు నమ్మకపోతే స్థిరపరచబడరు అనేటువంటి ఆ వచనాన్ని దేవుడు ఎలా స్థిరపరచబడరో 4 దశలుగా వివరించాడు. యుద్ధం ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా అవమానిస్తారు, మంగళకత్తుతో పోల్చాడు. ఫస్ట్ సైనికుల్ని జోరిగలతో కందిరీగలతో పోల్చాడు. తర్వాత ఎలాంటి అవమానం జరుగుతుంది అనేదాన్ని మంగళకత్తితో పోల్చాడు. తర్వాత ఎలా ధాన్యం అనేది కరువు అయిపోతుంది అనే దాన్ని పెరుగు తేనె తింటారు అనే దాంతో వర్ణించాడు. ఆ తర్వాత దేశమంతా బీడైపోతుంది, దేశంలో ఎద్దులు గొర్రెలు తిరుగుతాయి కానీ ఎవడు మనిషి సంచారం ఉండదు, ఎవడు అడుగు పెట్టడు అందులోకి అని ఆ యుద్ధ వాతావరణాన్ని ఎలా స్థిరపరచబడరు అనే దాన్ని వివరించాడు 7వ అధ్యాయం చివరి వచ్చిన దాకా. ఇప్పుడు 8వ అధ్యాయంలో మహేరు షాలాల్ హాష్బజ్ అని ఒక పెద్ద పలక మీద వ్రాయి. అంటే నువ్వు చెప్పేటువంటి సమాచారం అన్నది సీక్రెట్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇంతకుముందు ఎవడో ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన స్టూడియోలు అన్నింటికి వెళ్ళి ఇంకో సేవకులు ఎందుకు తప్పుపడుతున్నాడండి అనేటట్టుగా మాట్లాడుతున్నాడు ఒక ఆయన ఫోన్ చేసి. మనం అంట స్టూడియోలోకి వెళ్ళి, స్టూడియో అంటే మొత్తం ప్రపంచానికి వెళ్తుంది కదా, అక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్ళి మిగతా సేవకుల మీద ఎందుకు మాట్లాడుతున్నాడండి. అదే కదా యెషయాతో చెప్పింది, నీవు చిన్న పలక తీసుకుంటావా పెద్ద పలక తీసుకుంటావా? ఏ పలక తీసుకుంటావు? పెద్ద పలక తీసుకో, ఎందుకంటే అందరికీ కనపడాలి. ఆ పలకే స్టూడియో అంటే అందరికి వినపడాలి మనం మాట్లాడేది. ఇదేమి సీక్రెట్ కాదు, రహస్యం కాదు, ఇది అందరికి తెలియాల్సింది. బయట వాళ్ళు ఏమనుకుంటారండి ఇప్పుడు అనుకోవట్లేదా? అంటే మనం స్టూడియోకి వెళ్ళినప్పటి నుంచే అనుకోవడం ప్రారంభించారు, అంతకుముందు ఏమనుకోవట్లేదు. వాళ్ళు చాలా గొప్పది క్రైస్తవం అంటే, పాస్టర్లు చాలా గొప్ప వాళ్ళు, క్రైస్తవులు చాలా మంచోళ్ళు అని అనుకుంటున్నారు కదా. ఎప్పుడైతే నేను స్టూడియోకి వెళ్తున్నానో అప్పటి నుంచి అమ్మో క్రైస్తవం అంటే ఇంత ప్రమాదమా అని అనుకుంటున్నారు. అంతే కదా దాని ఉద్దేశం. ఒరే స్వామి, ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది, నేను డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నా. అయిపోయింది, అనుకోవాల్సినంత అయిపోయింది, కనీసం కంట్రోల్ చేస్తున్నా నేను నా వంతుగా. అది దాని అర్థం. పెద్ద పలక తీసుకొని సమాచారం ఎప్పుడు కూడా అందరికీ అర్థం కావాలి. యేసుప్రభువు అంటాడు కదా, మీరు దీపం వెలిగించి మంచం కిందనో కొంచెం కిందనో పెట్టరు కదా. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారు? దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతారమ్మా? మంచం కింద పెడతారా? లేకపోతే ఒక గిన్నె బోర్లించి కొంచెం కింద పెడతారా? ఎక్కడ పెడతారు దీపాన్ని వెలిగించి? అందరికీ వెలిగివ్వడానికి దీప స్తంభం మీద పెడతారు, పైన పెడతారు. నేను చెప్తున్న వాక్యం దీపం, దేవుని వాక్యం దీపం ప్రపంచానికి, అంధకార ప్రపంచానికి. దీన్ని ఎలా చెప్పాలి? సీక్రెట్గా చెవుల్లోగా చెప్పాల్సిందే. నేను మీకు చెవుల్లో చెప్పినది మేడల మీద ప్రకటించండి అన్నాడు ఆయన. నేను మీకు చెవుల్లో చెప్పేది ఏంది? ఎక్కడ ప్రకటిస్తారు? నేను మీకు చెవుల్లో చెప్పినది మేడ గదుల మీద ప్రకటించండి. ఆయన ఇక్కడ రాయించాడు. ఇది నాకు అర్థమైంది. నేను ఎక్కడ చెప్పాలి? మేడల మీద ప్రకటించాలి. ఇదిగో ఈ మైకుల నుంచి, కెమెరా నుంచి ప్రపంచానికి వినబడేటట్టుగా మాట్లాడాలి. ఎందుకని? ఇది నాకు ఇచ్చాడు ఆయన, నాకు అర్థం చేయించాడు. అలా కాదంట. మరి సీక్రెట్గా చెప్పాలనా? రండి అయితే చెవులు పెట్టండి, సీక్రెట్గా మాట్లాడుకుందాం. మీరు కూడా ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్ అన్నీ క్లోజ్ చేసి, మీ దరిద్రపు కొట్టు పనులన్నీ క్లోజ్ చేసి సీక్రెట్గా చేసుకోండి, ఎవరికి కనపడకుండా. మీరు చేసే పూర్వమోక పనులన్నీ అందరికీ కనపడేటట్టుగా పెట్టుకుంటున్నారు. అది తప్పని చెప్పేది మాత్రం సీక్రెట్గా చెప్పాలనా? మహేరు షాలాల్ హాష్బజ్ అని పెద్ద గొప్ప పలక తీసుకుని వ్రాయే. దాని అర్థం ఏంటి? త్వరితముగా దోపుడవుతుంది, ఆతురముగా కొల్ల పెట్టబడుతుంది. ఇదేమైనా శుభవచనమా? మంచి పని చేస్తే కదా శుభవచనం వచ్చేది. పూర్వమోక పనులు చేస్తూ ఉంటే, పనికిమాల పనులు చేస్తూ ఉంటే శాపవచనాలు వస్తాయి, నాశనం అవుతారని రాయి. తర్వాత నీ కొడుకు ఆ పేరు పెట్టు. నీ కొడుకు అమ్మ నాన్న అని పిలవక ముందు నాశనం అయిపోతుంది ఇదంతా. తర్వాత వివరించాడు, మీరు యుద్ధ బలంతోనూ ఆలోచన బలంతోనూ గెలవరు, దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేలు నమ్ముకుంటేనే బాగుపడతారు. తర్వాత యెషయాకు చెప్తాడు, యెషయా జనులు ఏదైతే నమ్ముతారో దాన్ని నమ్మొద్దు, దాన్ని పట్టించుకోవద్దు. జనులు ఏదైతే బంధు కట్టంటారో దాన్ని బంధు కట్టనొద్దు. నువ్వు భయపడాల్సింది, దిగులు పడాల్సింది దేవుడి కోసమే.
ఈ సత్యం ఎప్పుడు కూడా స్టంబ్లింగ్ బ్లాక్ లాగానే ఉంటుంది, అడ్డుబండగానే ఉంటుంది. అనేకులు తగిలి తొట్టిల్లి పడి కాళ్ళు చేతులు విరుచుకుని అనేకులు పట్టబడి నాశనం అయిపోతారు. సత్యం అనేది ఇప్పుడు కూడా అడ్డుబండలాగే ఉంటుంది, అందరినీ అలరించేదిగా ఉండదు, తొట్టు పడేటట్టుగానే ఉంటుంది. సత్యం అనేది ఒకటే ఉంటుంది. ఇంతవరకు మనం ఏం చూసామంటే దేవుడి మాట నమ్మకపోతే ఎలా స్థిరపరచబడరో, ఎలా నాశనం అవుతారో అన్నది వివరించాడు. యెషయా తన కొడుకు పేరు అదే పెట్టాడు, మహేరుషాలాల్ హాష్బజ్, త్వరితముగా దోపుడుగును ఆతురముగా కొల్ల పెట్టబడును. కాబట్టి నాశనం అంచుల్లో ఉన్నాం. ఇమ్మానుయేలు దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయిద్దాం. ఈ నాశనం నుంచి మనం తప్పించే ఒకే ఒక్కడు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు పక్షిరాజు రెక్కలు చాపాడు, నీ దేశపు సరిహద్దుల్లో ఆ నీడ, ఆ మరణపు నీడ తాండవం చేస్తుంది. ఇమ్మానుయేలు నీ దేశాన్ని రక్షించుకో. ఇమ్మానుయేలు మాత్రమే ఈ మరణపు నీడ నుంచి మనల్ని రక్షించగలిగేది అనే సమాచారాన్ని ప్రకటించాడు ఆ రోజు. ఆ ఇమ్మానుయేలే నా దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఇమ్మానుయేలు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు అని గురించిన సమాచారం ఎప్పుడు కూడా జనాల్ని అలరించేదిగా ఉండదు, జనాల్ని సరిచేసేదిగానే ఉంటుంది, అడ్డుపండుగానే ఉంటుంది. సత్యం అనేది స్టంబ్లింగ్ బ్లాక్లుగానే ఉంటుంది. సత్యానికి సాక్షులుగా ఉండడం అంటే ప్రపంచానికి శత్రువులుగా ఉండడమే. సత్యానికి సాక్షులు అంటే ప్రపంచానికి శత్రువులమే. ఎందుకంటే ప్రపంచం అపవాది చేతిలో ఉంది, దుష్టుని చేతిలో ఉంది. అబద్ధానికి అలవాటు పడింది, అబద్ధానికి జనకుడు అపవాదే. లోకం దుష్టుని ఎందుకు ఉన్నదని మనం ఎరుగుదాము. సత్యానికి సాక్షులు అంటే ప్రపంచానికి శత్రువులమే. ఈ జనులు ఏదైతే గౌరవిస్తారో, ఈ జనులు ఏదైతే మంచి అనుకుంటారో, ఈ జనులు ఏదైతే మేలు అనుకుంటారో అది కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది. నువ్వు చెప్పాలి ప్రపంచానికి ఏం కావాలో. బందుకట్టు అనుకున్నదంతా బందుకట్టు కాదు. ఈ మధ్య ఒకటి వచ్చింది ప్రోగ్రాం క్రైస్తవ్యంలో, వన్నెస్. తెలుసా మీకు? వన్నెస్ అంటే సేవకులందరూ ఒక్కటై ఐకమత్యంగా ఉండాలి. సేవకులంతా ఎందుకు? సేవకులంతా ఐకమత్యంగా ఉండాలంట, వన్నెస్. చాలామంది అడుగుతారు, అదేంటి జాన్పాల్ గారు మీరు ఎవరితో కలవద్దని దేవుడు చెప్పాడు. నిజం, ఇంతవరకు చెప్పాను కదా, కలవద్దు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి చెప్పాడు, ఎవరితో కలవద్దు, కలిస్తే రాజీ పడాలి. మరి ప్రొటెక్షను మనల్ని ఎవరు కాపాడుతారు? దేవుడే కాపాడుతాడు, భవిష్యత్తులో కూడా కాపాడుతాడు ఆయనే. మీరేం కాపాడతారు? నాకంటే ముందో నాకంటే వెనకాలో చచ్చేటువంటి మనిషి నన్ను కాపాడతాడా? కాపాడ్డు. ఇమ్మానుయేలు దేవుడు, ఆయన్ని ఆశ్రయించాను. ఏ మరణపు నీడ నా మీద రెక్కలు చాచినా సరే ఇమ్మానుయేలు దేవుడు తన రెక్కల సందులో నన్ను కాపాడుతున్నాడు. నేను ఎవరికి భయపడతాను? ఎందుకు భయపడాలి? భయపడకూడదు. వన్నెస్ అనేది భ్రష్టత్వానికి సూచన. ఎందుకు అందరు కలుస్తున్నారు? ఏం చేయడానికి? అదేంటండి, మనం ఐకమత్యంగా లేకపోతే మన మీద ప్రభుత్వాలు, మన మీద వాళ్ళు వీళ్ళు దాడులు చెయ్యనివ్వు. దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, రాజకీయ పార్టీలు పెట్టుకొని మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఆర్థిక బలంతో, మరి దేవుడు ఏం చేస్తాడు? ఇంతకీ మీకు ప్రార్థన అక్కర్లేదు కదా. అప్పుడు మన మీద రకరకాల మరణపు నీడలు, ప్రమాదపు నీడలు ఆవరించవచ్చు. మనం ఇమ్మానుయేలు దేవుడు రెక్కల సందులోకి రాగలిగితే ఏ మరణపు నీడ మనల్ని తాకుతుంది, ఏ ప్రమాదపు ఆ ఛాయ మనల్ని తాకుతుంది. ఇమ్మానుయేలు దేవుడు నా దేవుడు, నాకు ఇంకెవరు అక్కర్లేదు, ఆయన చాలు. ఇది ప్రవక్తకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. దేవుడి మీద ఆధారపడి దేవుడు ఏమనుకుంటున్నాడు, మనం భయపడాల్సింది ఆయనకే, దిగులు పడాల్సింది ఆయన కోసమే. మనుషులు బందుకట్టు కలుద్దాం, నో. మనుషులు భయపడేదానికి మనం భయపడకూడదు. యుద్ధ బలం కానీ ఆలోచన శక్తి కానీ పనిచేయదు. ఇమ్మానుయేలు దేవుడే మనల్ని కాపాడేది. ఆ ఇమ్మానుయేలు దేవుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు నా దేవుడు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, చాలు, నేను స్థిరపరచబడతాను. ఈయన నమ్మినంతకాలం స్థిరపరచబడతాను, ఈయన నమ్మకపోతే స్థిరపరచబడం. అహాజుకు పట్టిన గతి, యెరూషలేముకు పట్టిన గతి మనకు పడుతుంది. ఈయన పాదాలు పట్టుకున్నంతసేపు ఏ మరణపు నీడ, ఏ ప్రమాదపు ఛాయ మనల్ని ఆవరించదు. దాని అర్థం ఏంటి అంటే ఏ రోగం రాదు, ఏ ప్రమాదం, అదిగా నేను చెప్తున్నది. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఉంటాయే, ఇలాంటి వాటికి దేవుడు మనల్ని అప్పగించడు. ఇమ్మానుయేలు దేవుడు రెక్కల సందులో ఉన్నావా?
మరణపు నీడకి భయపడాల్సిన అక్కర్లేదు. అహాజు నాశనమయ్యాడు నమ్మకుండా. మనం నమ్ముదాం, మనం వర్ధిల్లుతాం, స్థిరపరచబడతాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్.